శ్రీ గురుభ్యో నమః. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువైయుంటకు నార్తుల ఆపద గెంటించుట ఫలము దాన కీర్తి మృగాక్షి మృంగెడువాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకుడు మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. మర్చిపోయినట్టున్నారు. అదే స్వామి వెనకాల వేస్తే సార్ వాళ్ళ కొంచెం పచ్చగానే ఉన్నారు. అయినా మనం ప్రారంభం చేసేద్దాము. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయచేయుగదే. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామి నమశ్రీయే. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశ్శేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేంబికే. పరమేశ్వరి అయిన దుర్గా భువనేశ్వరి దేవి ఉండే లోకాలు పురాణ సాహిత్యంలో ఏమేమున్నవి అంటే, దేవి యొక్క అధికారం అన్ని బ్రహ్మాండముల మీద చెల్లుతుంది. అది సామాన్య వాక్యం. అంటే ఈ దేశంలో ఎన్నో మతాలు వచ్చినాయి, ఎందరో దేవతలు వచ్చారు. కొందరు దేవతలు కొంతకాలం కొన్ని లక్షల కోట్ల మందికి చేత పూజించబడ్డారు. ఆ తర్వాత పేర్లు మిగిలినాయి, కానీ ఆరాధనలు తగ్గినాయి, పూజలు తగ్గినాయి. పరమేశ్వరిది మాత్రం ఒకే విధంగా సాగుతూ వస్తూ ఉన్నది. ఈ మధ్య మిగతా వాళ్ళు శైవులు వైష్ణవులు రకరకాలుగా కల్లోలాలు గందరగోళాలు ఎన్నో జరుగుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. కానీ పరమేశ్వరి భావన మాత్రం అది అనుష్యూతంగా, అవ్యాహతంగా, అవిరతంగా సాగుతూనే ఉన్నది. బ్రహ్మమతం కొంతకాలం ఉన్నది. అది ఇంచుమించు కాలగర్భంలో కలిసిపోయింది. ఇవాళ బ్రహ్మను ఆరాధించేవాళ్లు లేరు. ఒకప్పుడు బ్రహ్మనే సర్వేశ్వరుడుగా భావించారు.
హిరణ్యకశిపుడు తపస్సు చేసిన నాడు బ్రహ్మనే సర్వేశ్వరుడుగా భావించాడు. అతడు విష్ణువును సర్వేశ్వరుడుగా భావించలేదు. అలానే చాలా కాలం వరకు బ్రహ్మ ఎవడు చేసినా బ్రహ్మను గురించే తపస్సు, వరాలు కావాలంటే. తర్వాత కారణాలు ఏవైనా చరిత్ర పుటల మలుపులు గనక తిరగవేసేటట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ నెన్ని మార్పులు వచ్చినాయి. ఎందరెందరూ ప్రధాన దేవతలు మారిపోయినారు. తర్వాత ఒక రకంగా స్థిరంగా నిలిచింది మూర్తిత్రయం యొక్క ప్రాధాన్యం మిగిలింది. ట్రినిటీ, త్రిమూర్తులు మిగిలారు. మిగిలి ఏ సంప్రదాయం వాళ్ళైనా సరే తమ ఇష్టదేవతను ఆ త్రిమూర్తుల మీద పెట్టేసుకున్నారు. శైవులు శివుణ్ణి ఆ త్రిమూర్తుల మీద, అంటే త్రిమూర్తుల శివుడు ఉన్నాడు కదండి, విష్ణు ఉన్నాడు కదండి అని అంటే నిజమే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారనంటే శైవులు ఇంకా సృష్టి స్థితి లయములకు కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పైన సదాశివుణ్ణి, పరమశివుణ్ణి పెట్టుకున్నారు. ఆయన కైలాసంలో ఉంటాడు, ఆయన శాంతస్వరూపుడు, ఆయన తెల్లగా ఉంటాడు, సత్వగుణానికి ప్రతీక. మూర్తిత్రయంలో ఉండేటువంటి మహేశ్వరుడు లయకారకుడు నీలలోహిత వర్ణంతో ఉంటాడు, సంహారం చేస్తాడు ఆయన. సంహారం అనేటువంటిది నీలవర్ణం యొక్క లక్షణం అన్నారు. విష్ణువు కూడా అంతే. విష్ణువు స్థితికారకుడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో కాకుండా మహావిష్ణు ఒక ఆయన ఉన్నాడు వేరే అని బ్రహ్మ సంహిత చెబుతుంది. కృష్ణ చైతన్య మహాప్రభు ఆ గ్రంథానికి ప్రచారం తీసుకొచ్చాడు. బ్రహ్మ సంహిత అదొక అద్భుతమైనటువంటి గ్రంథం. ఆయన కేరళలో సంచారం చేస్తుంటే ఒక చోట కేశవస్వామి ఆలయంలో ఈ బ్రహ్మ సంహితను ప్రవచనం చేయటం విన్నాడు. చాలా బాగుంది, నచ్చింది ఆయనకు. అది తీసుకొచ్చి గౌడీయ సంప్రదాయానికి ప్రధానమైన గ్రంథంగా చేశాడు దాన్ని. అందులో పరవాసుదేవుని యొక్క ప్రాధాన్యం బాగా కనిపిస్తుంది. అలా విష్ణువు దగ్గర కూడా బ్రహ్మ అంతే. బ్రహ్మ మతం ఉండేది, బ్రహ్మ గాయత్రి ఉండేది. విష్ణు గాయత్రి కూడా ఉంది కదండి. ఇప్పుడు నారాయణాయ విద్మహే అవుతున్నారు. బ్రహ్మవాదులు, బ్రహ్మ మతస్థులు చెప్పేది బ్రహ్మ గాయత్రి అత్యంత ప్రాచీనమైంది. అలానే ఇంద్ర మతస్థులు చెప్పేది ఇంద్ర గాయత్రి అత్యంత ప్రాచీనమైనది. అన్నిటికంటే ప్రాచీనమైనది ఇంద్ర గాయత్రి. గాయత్రి దేవతల గురించి చెప్తూ దాని గురించిన కొద్ది వివరాలలోకి వెళదాం. దేవీ భాగవతంలో గాయత్రిని గురించిన విశేషాలు మనకు అందించబడ్డాయి. గాయత్రీదేవి ఏ రకంగా రాక్షస సంహారం చేసింది నిన్న చెప్పాను. భాగవతం అంటే గాయత్ర్యాచ సమారంభస్తద్వై భాగవతం విదుః. విష్ణు భాగవతం కానీ దేవీ భాగవతం కానీ రెంటిలో ఉండేవేవి అని అంటే హయగ్రీవ బ్రహ్మ విద్య యత్ర వృత్రవధస్తథా గాయత్ర్యాచ సమారంభ తద్వై భాగవతం విదుః. భాగవతం అంటే హయగ్రీవ బ్రహ్మ విద్య, దాన్ని నిన్న చెప్పుకున్నాం. యత్ర వృత్రవధస్తథా, వృత్రవధ కూడా వచ్చింది. గాయత్ర్యాచ సమారంభ, గాయత్రితో ప్రారంభించటం. ఇది విష్ణు దేవి భాగవతముల యొక్క ప్రధానమైన లక్షణం. ఇందులో ప్రధాన ఘట్టాలేవి, కథలేవి? ఈ మూడు ప్రధాన కథలు, దేవి భాగవతమైన విష్ణు భాగవతమైన. చాలా మందికి అనుమానం కలుగుతుంది దేవి భాగవతం గురించి. అంటే దేవి భాగవత ప్రవచనాలు జరగటం కొంచెం తక్కువ. మామూలు విష్ణు భాగవత ప్రవచనాలు, భాగవత సప్తాహాలు బాగా జరుగుతుంటాయి. భాగవతం అనగానే ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము ఇవి మనకు ప్రధానంగా ఉంటాయి. కానీ మీరేదో ఈ హయగ్రీవ బ్రహ్మ విద్య, వృత్రవధ, గాయత్రి చెబుతారు, భాగవతంలో పెద్దగా వాటికి ప్రాధాన్యం ఉన్నట్టు లేదండి అని అనుకుంటుంటారు. నిజమే, ప్రాధాన్యం ఉన్నట్లు లేకుండా లేనట్లుగా ఉండటానికి కారణం పోతన్న గారు. ఆయన కొన్ని ఘట్టాలు మహాద్భుతంగా రాశాడు, ఆయనకు నచ్చినవి. దాంతో ఆ ఘట్టాలకు ప్రాధాన్యం వచ్చేసింది. మూల భాగవతంలో లేదని కాదు, ఇంత ప్రాధాన్యం లేదు. తెలుగు వాళ్ళకి ఇది అలవాటైపోయినాయి కొన్ని.
కనుక గాయత్రిని గురించి ఏమిటంటే సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. దేవీ భాగవతంలో ఇది మొట్టమొదటి శ్లోకం. ఆద్యాం విద్యాంచ ధీమహి, సృష్టిలో మొదటిదైనటువంటి విద్య యొక్క అధిదేవతను విద్యను నేను ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. ఆద్యాం విద్యాంచ ధీమహి, ఆ ఆద్య విద్య ఎట్లాంటిదానే? సర్వ చైతన్య రూపాంతాం, సమస్త చైతన్యము ఆమె. చేతనం అంటే ప్రాణం, కదిలేది, కదిలించేది, పెనునిద్దుర వదిలించేది అన్నట్లుగా ఆ చైతన్య రూపం గాయత్రి. బుద్ధిం యాన ప్రచోదయాత్, యా బుద్ధిం ప్రచోదయాత్, బుద్ధిని నడుపుతుందో. సుప్రసిద్ధమైన గాయత్రి మంత్రం ఇవాళ చాలా మందికి తెలుసు. మంత్రోపదేశం పొందని వాళ్ళు కూడా రికార్డుల్లో వింటూనే ఉన్నారు. మంత్రం అందరికీ తెలుసు. ఒకసారి ఒక కోర్టులో ఒక పెద్ద వేద పండితుడిని విచారణకు ఒక కేసు సందర్భంగా పిలవాల్సి వచ్చింది. తెల్లదొరల కాలంలో జరిగిన ఒక చిన్న కథ. ఆ దొర గాయత్రిని గురించి విన్నాడు. ఏమండి, మీరు గాయత్రి మంత్రాన్ని చెప్పగలరా? చెప్పవచ్చండి, కానీ ఈ కేసుకును తమరు అడిగే ప్రశ్నకు సంబంధం ఏమిటి అని అడిగాడు ఆయన. సంబంధం మీకు కాదు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఏం సంబంధం ఉన్నదో తర్వాత ఆలోచిస్తాం. గాయత్రి మంత్రం చెప్పకూడదండి, నేను చెప్పను అన్నాడు. ఏమెందుకు చెప్పవన్నాడు. మంత్రం అంటే ఉపదేశించటం అండి. మరి ఉపదేశించటం అంటే దాని పద్ధతి వేరు. మరి ఇది కోర్టు, మంత్రోపదేశం సమయం కాదు, స్థలము కాదు. కనుక మంత్రాన్ని ఉపదేశించడానికి వీల్లేదు. పోనీ నేను చెబుతాను, అది మంత్రమునా కాదా చెప్పండి. మీ ఇష్టం, మీరు జడ్జి గారు, మీరు ఏం చెబుతారో నేనేం చెప్పేది అంటే, నాకు మంత్రం తెలుసునయ్యా, పుస్తకాల్లో చదువుకున్నాను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, ఇదే కదా గాయత్రి మంత్రం అన్నాడు. ఇది మంత్రం కాదండి అన్నాడు ఆయన. అదేమిటి మంత్రం కాదంటావు? పుస్తకాలన్నింటిలో ఉంటే అవి కొన్ని అక్షరముల సముదాయం అండి, కొన్ని శబ్దముల యొక్క కలయికండి. మంత్రం అంటే వేరండి అన్నాడు. మంత్రం అంటే ఏమిటన్నాడు. మంత్రం అంటే గురువు శిష్యుడికి ఇస్తాడు. ఇస్తే అతడిలో దివ్యజ్యోతి వెలుగుతుంది, ఆ గాయత్రీ దేవత అనుగ్రహిస్తుంది. మీరు పుస్తకం చూసి చదివితే అది ఏదో అక్షరములు పదముల యొక్క కూడిక మాత్రమే, దాంట్లో మంత్రమేం లేదండి అన్నాడు. కనుక మంత్రం అంటే పుస్తకములు చూసి చదివేది కాదు, అది పదముల యొక్క కలయిక. మంత్రం ఎప్పుడైతుంది? వెన్ దెర్ ఇస్ ఎ డివైన్ ఫైర్ ఇన్ ఇట్. దాంట్లో దివ్యాగ్ని ఉన్నప్పుడు, మీలో ఉన్న అంతశ్చైతన్యమును కదలించినప్పుడు, అప్పుడు అది మంత్రం అవుతుంది. కనుక ఏ మంత్రమైనా అంతే. దేవీ భాగవతంలో అరుణుడనే రాక్షసుడి కథ ఉన్నది. అరుణుడనే రాక్షసుడు, వాడు చాలా గొప్ప సాధన చేశాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు, గాయత్రీదేవిని గురించి సాధన చేశాడు. కొన్ని లక్షలు కోట్లు గాయత్రీ మంత్రాన్ని చేశాడు. గాయత్రి సాక్షాత్కరించింది. దేవతలు ఎవరు సాధన చేసినా సాక్షాత్కరిస్తారు. వాడు రాక్షసుడా మరొకడా అన్న ప్రశ్న కాదు. సాధనలో తీవ్రత ఉన్నదా లేదా? దేవతలు చెడ్డవాళ్లకు కూడా సాక్షాత్కరిస్తారా అండి? చిత్రం ఏమిటనంటే, ది డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. తపస్సు ప్రధానం వాళ్లకు, వాళ్ళ కోసం తప్పించటం ప్రధానం, వాళ్ళ కోసం కష్టపడటం ప్రధానం. నువ్వు లేకపోతే నేను బతకలేను అని అంటే ఏ దేవతైనా పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు వస్తావా, లేకపోతే నేను అన్నం నీళ్లు మానుకొని కూర్చుంటా, ఇదిగో ఎండలో నిల్చుంటున్నా, వానలో నిల్చుంటున్నా,
ఒంటికాలి మీద నిల్చున్నా, బొటన వేలి మీద నిల్చున్నా, అన్నం మానేశా, నీళ్లు మానేశా, వస్తావా రావా వస్తావా రావా ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్థి మాంసాణి లయంచయాంతు అప్రాప్య బోధం బహుజన్మ దుర్లభం నైవాసనాత్ కాయమదశ్చరిష్యతి. నా శరీరము ఇక్కడ శుష్కించిపోతే పోవునుగాక, ఈ ఆసనములోనే నా శరీరము ఎండిపోవచ్చు. ఈ ఆసనే శుష్యతు మే శరీరం త్వగస్థి మాంసాణి లయంచయాంతు. చర్మము, మాంసము, ఎముకలు జీర్ణమైపోతే పోవునుగాక. అప్రాప్య బోధం బహుజన్మ దుర్లభం. ఎన్ని జన్మలకైనా దుర్లభమైనటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని, దివ్య సాక్షాత్కారాన్ని, ఆ దివ్యమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని, పరమేశ్వరీ స్వరూపాన్ని తెలుసుకోకుండా నైవాసనాత్ కాయమతశ్చరిష్యతి. నేను కూర్చున్న చోటి నుండి ఈ శరీరము కదలదు అన్నారు యోగులు, బుద్ధులు, జినులు, మహర్షులు, తపస్సులు. వాళ్ళ దగ్గరికి వచ్చి తీరాలి దేవతలు, వచ్చి తీరాలి. బుద్ధుణ్ణి గురించి చెప్పబడిన శ్లోకం ఇది. అశ్వఘోషుడు అద్భుతమైన బుద్ధ చరిత్ర వ్రాశాడు. ఎవరైతేనే బుద్ధై ప్రత్యేక బుద్ధైశ్చ శ్రావకైశ్చ నిషేవిత మార్గస్త్వమేక మోక్షస్య ప్రజ్ఞా పారమిత అని ఒక దేవి. ఆ దేవిని బుద్ధుడు ఆరాధించాడు అని బౌద్ధులు రాసుకున్నారు. ప్రజ్ఞాపారమిత తారాదేవిని గురించి అలానే వ్రాసుకున్నారు. ఆ మధ్య ఒక విచిత్రం జరిగింది కూడాను. ఒకరోజు ఒక భద్ర మహిళ, ఆమెను చూస్తుంటే 2500 సంవత్సరాల కింద బుద్ధుడు నీరసించి బోధి వృక్షం కింద పడిపోతే ఆయనకు అన్నం పెట్టినటువంటి ఆవిడ యొక్క పునర్జన్మ ఇది. ఓ సుజాత. మానవులకు జన్మ పరంపరలు తప్పవు. అరుణుడు తపస్సు చేస్తున్నాడు, గాయత్రీదేవి సాక్షాత్కరించింది. ఏమి రాక్షసా, నీకేం కావాలి? నన్ను గురించి తపస్సు చేశావు, చాలా ఆశ్చర్యం. అమ్మా, నాకు సర్వశక్తులు కావాలి, నాకు అమృతత్వం కావాలి, దేవదానవులకు నేను అజేయుణ్ణి కావాలి. ఈ లోకంలో విద్యాధర, ఆ యక్ష రక్ష కిన్నర గంధర్వాదులు, సిద్ధులు, సాధ్యులు, మానవులు ఎవరూ నన్ను జయించకూడదు. అలాగే నాయన, నీ తపస్సుకు ఆ కోరిక కోరి అర్హత ఉన్నది, ఇస్తున్నాను. ఆరణ్యకములైన ఏ క్రూర జంతువులు నన్నేం చేయకూడదు. సింహములు, పులులు, పాములు, తేళ్లు ఏం మాట్లాడటానికి లేదు. అలాగే ఏది కోరినా ఇస్తుంటారు దేవతలు. ఒక్క సావు లేకుండా ఉండటం అన్న అమరత్వం తప్ప. నేను ప్రతిరోజు చెబుతున్నాను, ఎక్కడో చిన్న సందు ఉంటుంది, ఆ సందును వినియోగించుకుంటారు వాళ్ళు. తర్వాత శక్తి వచ్చింది, దేవతల మీదికి వెళ్ళాడు, దండయాత్రలు చేశాడు, ఆక్రమించుకున్నాడు. బండి నడుస్తున్నది హాయిగా. దేవతలు కొన్ని వందల వేల సంవత్సరాలు కాలం గడిపారు. ఇప్పుడు కొద్ది సంవత్సరాల పరిమాణం అంటేనే మనకు విసుగు పుడుతుంది. కానీ అప్పుడుండే కాల పరిమితులు, యుగ పరిమితులు వేరు. వేల సంవత్సరాలు బతికేవాళ్ళు, లక్షల సంవత్సరాలు బతికేవాళ్ళు. కనుక అప్పటి వాళ్లకు అప్పుడుండే పరిమితులు. దేవతలు సమావేశమైనారు, బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అయ్యా, గాయత్రీదేవి వాడికి వరములు ఇచ్చింది, వాడిని ఏం చేయలేకుండా ఉన్నాం అంటేను, చూద్దాము, బృహస్పతిని పంపించండి, నేను ఒక ఉపాయం చెబుతాను అన్నాడు. బృహస్పతిని పిలిపించారు, మంత్రాంగం చేశారు. బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఆ ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా నీతో స్నేహాన్ని అభిలషిస్తున్నారు అన్నారు. వాళ్ళ స్నేహాలకి ఏముంది, ఎప్పుడు ఉండేవేలే, మాకు వాళ్లకు స్నేహం ఏమిటన్నాడు. ఎందుకదయ్యా స్నేహం? ఇప్పుడు వాళ్ళ ఇష్టదేవత, మీ ఇష్టదేవత రోజు పూజ చేసుకునేది ఒకటైనప్పుడు ఎవరైతే ఏముంది ఇంకా అన్నాడు. అదేమిటి, వాళ్ళ ఇష్టదేవత నా ఇష్టదేవత ఒకటెట్టయితుంది, ఒకటే దేవతారాధన ఎందుకు అవుతుంది అన్నాడు. నువ్వు గాయత్రిని పూజ చేస్తావు కదా, గాయత్రి మా దేవతే కదా,
సవితురు వరేణ్యం భర్గః, సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సు. సూర్యమండలంలో ఉండే దేవత కదా ఆవిడ. సూర్యుడు మా దేవతా వర్గానికి చెందినవాడే కదా. ఆ మండలంలోనే కదా దేవత ఉండేది. ఆ దేవతనే కదా నువ్వు ఆరాధించింది. కనుక మా దేవతేగా, దేవతల దేవత అన్నారు. అలానా? నేను ఇంత ఆలోచించలేదు సుమా. మీ దేవతల దేవతే నాకు అక్కర్లేదన్నాడు. మీ దేవతల దేవత నాకు అక్కర్లే, నేను వదిలేస్తున్నాను గాయత్రిని. మంత్రశాస్త్రంలో కొన్ని చోట్ల రాక్షస దేవీ మంత్రములున్నాయి. ఆ మంత్రాలలో దేవతలకు ఇష్టమైన దేవతలు ఉండరు. కాళీ, తారా, చిన్నమస్తా లాంటి దేవతలు అందరికీ పనికొస్తారు. వాళ్ళు ఏమిటంటే కేవలం దేవతల యొక్క దేవతలు కాదు, అందరికీ దేవతలు వాళ్ళు. అందుకే కొన్ని చోట్ల రాక్షస విద్యల్లో ఇట్లా ఉంటాయి. దేవాన్ హనహన, బ్రాహ్మణాన్ దహదహ, యజ్ఞాన్ నాశయ నాశయ, కాళి, కాన్హేశ్వరి, కాళరాత్రి, ఇలాంటి మంత్రాలు ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటుంది. మంత్రశాస్త్ర పరిశీలన చేస్తూ ఉంటే చాలా వింతలు విశేషాలు గోచరిస్తాయి. వాడు దేవతలు చేసిన మోసానికి పడిపోయినాడు. వాడు మోసానికి పడిపోయి గాయత్రిని వదిలేశాడు. గాయత్రి పూజ మానేశాడు. అయితే ఇచ్చిన వరం ఉన్నది కొంత, దేవతను మాత్రం పూజించటం వదిలేశాడు. నాకు గాయత్రి అక్కర్లేదనుకున్నాడు. మీరు ఏదైనా మంత్రం చేస్తున్నారనుకోండి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది ఏం నాకు పనిచేయడం లేదు, దీన్ని వదిలేస్తే బాగుండును అని ఎప్పుడన్నా అనిపించింది అనుకోండి, వదిలేయకూడదు. ఇప్పుడు మంత్రం ఏమిటనంటే దాంట్లో ఒక చిత్రం ఉన్నది. ఒకసారి మంత్రోపదేశం పొందిన తర్వాత ఉపదేశం పొందిన మంత్రాన్ని వదలడానికి హక్కు లేదు. మరి హక్కు లేకపోతే ఏంటంటే నాకు అక్కర్లేదు, ఇంకా నాకు అవసరం లేదు అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే దానికి ఏదో పద్ధతి చెప్పారు. వెళ్ళి 2 మార్గాలు ఉన్నాయి దానికి. ఒకటి ఏమిటంటే, ఓ మంత్రదేవత, నేను నిన్ను ఇంక జపం చేయలేకుండా ఉన్నాను, పూజించలేకుండా ఉన్నాను, నా వల్ల కాదు, నేను వదిలేస్తున్నాను అని పోయి ఆవు చెవులో చెప్పి వదిలేస్తే సరిపోతుంది. మరొక పద్ధతి ఏమిటంటే, జీవనది ఉండేటట్లయితే ఆ జీవనది దగ్గరికి వెళ్ళి ఆ జీవనదిలో నువ్వు చేస్తున్న మంత్రాన్ని తాటాకు మీదనో భుర్జపత్రం మీదనో ఏదో దేని మీద అయితే దాని మీద రాసి విసర్జయామి అని నదిలో పడేస్తే అది జీవశక్తి కలిగింది కాబట్టి నీ మంత్రాన్ని తీసేసుకుంటుంది. కనుక ఈ మంత్ర సాధనలలో జరిగేటువంటి పరిస్థితులు కొన్ని చిత్రంగా ఉంటాయి. అందువల్ల దాన్ని తెలుసుకొని కొన్నిసార్లు మంత్రాన్ని దేవతను వదిలేసేయవలసిన పరిస్థితి కూడా వస్తే రావచ్చు. అది రేర్ కేసెస్లో జరుగుతుంది. అట్లా కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేసేయాల్సి వస్తుంది. వదిలేయమని సలహా కూడా చెప్పాల్సి వస్తుంది. ఒకసారి విజయవాడలో పెద్ద హోటల్ ఉన్నది. ఆ హోటల్ యజమాని ఒకరోజు వచ్చాడు. వచ్చి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి, ఆ సమస్య మీరు తీర్చాలి అన్నాడు. ఏమి సమస్య అన్నాను. నా భార్య అమ్మవారిని ఆరాధిస్తుందండి, ఏమి మంత్రం చేస్తుందో ఏమి చేస్తుందో నాకు తెలియదు. ఏదో కొన్నాళ్ళు భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేది. ఆమె దగ్గర పెద్ద యంత్రం ఉన్నది. ఎవరో గురువు గారు వచ్చారు, చెప్పారు, యంత్రం ఇచ్చారు, బాగా చేస్తున్నది, దేవీ పూజ చేస్తుంది రోజు. ఏదో కాళీ, అమ్మవారు, దుర్గా అన్ని పటాలు పెట్టుకుంటుంది. అంటే మంచిదే కదయ్యా, దాని గురించి బాధపడాల్సిందే ఉంది, సంతోషమే కదా అన్నాను. కాదండి, పెద్ద చిక్కు వచ్చింది అన్నాడు. ఏమిటయ్యా నీకు వచ్చిన చిక్కు అన్నాను. కొన్నాళ్ళు ఏవో చెప్పేదండి, కొన్నిసార్లు జరిగినాయి, కొన్నిసార్లు జరగలేదు, కొన్ని జరిగేవి కొన్ని జరిగేవి కాదు అవి చెప్పే వాటిలో. కానీ ఇటీవల ఒక చిక్కు వచ్చిందండి, చాలా రహస్యం అండి అన్నాడు. సరే ఏమిటా రహస్యం? మరి రహస్యం అంటే నాకు చెబుతానంటే చెప్పు, చెప్పకపోతే అక్కర్లేదని. కాదండి మీతో చెబుదామనే కదా వచ్చింది అన్నాడు. ఏమిటన్నాను. ఈ మధ్య అమ్మవారు ఆమెకు చెప్పిందిటానండి, నేను పరస్త్రీలతో పోతుంటాను అని చెప్పిందిట. అమ్మవారు చెప్పింది, ఆమె నమ్మింది. అమ్మవారు ఎందుకు చెప్పిందంటే నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా పోతే నాకేం పెద్ద ఇబ్బంది లేదు, నేను పోయేవాడిని కాదన్నాడు. నేను పోయేవాడిని కాదండి అన్నాడు. మా మిత్రుల్లో ఒక మంచి నటుడు ఉండేవాడు. నటుడు, కవి, మంచి ఉండేవాడు. నాటకాల్లో వాటిల్లో వేషాలు వేస్తుండేవాడు. భార్యతో ఒకరోజు అన్నాడు,
మేము నాటకాలు వేస్తుంటాము, అనేకులతో తిరుగుతుంటాము, ఏవో ఎన్నో అనుబంధాలు ఏర్పడవచ్చు, అది ఇది అని కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంటే ఆమె అన్నది, మీ సమర్థత నాకు తెలుసు, తిరగండి, ఏం పర్వాలేదు అన్నది. తిరగండి, ఏమి ఇబ్బంది ఏం లేదు లేదు అన్నది. ఇతడు అన్నాడు, కాదండి, నేను నిజంగా తిరిగితే దాని గురించి కాదు, నాకు తిరగటం ఇష్టం లేదు, చెయ్యను నేను. కానీ అమ్మవారు చెప్పింది అని ఆవిడ నమ్ముతున్నది. నమ్మి మధ్య ఒకరోజు నేను బెడ్రూమ్లోకి వెళ్ళాను, రావద్దన్నది, నువ్వు ఇతరులతో పోతున్నావు, నన్ను ముట్టుకోవటానికి వీల్లేదన్నది. ఏం చేసేది లేదే, నేను అట్లాంటి వాడిని కాదు అని అంటేను ఎంత చెప్పినా వినలేదు. ఏదో బెడ్రూమ్ వెళ్ళాను లోపలికి, బెల్ట్ తీసుకొని కొట్టింది నన్ను. అప్పుడు అనిపించింది నాకు, ఇది అమ్మవారు కాదు, ఏదో భూతమో ఏదో అమ్మవారి పేరుతో ఆవేశించింది దీన్ని. లేకపోతే నేను నిజమైతే దాని గురించి నాకు పెద్ద లెక్కలేదండి, కానీ నేను నిజం కాదు కదా ఆమె చెప్పింది, నిజము చెప్పనిది అమ్మవారు ఎట్లా అవుతుంది అన్నది. అంటే నువ్వు సరేనయ్యా, మరి ఏదో చూద్దాము, మరి ఆమెను ఒకసారి తీసుకురా అన్నాను. ఆమె మీ దగ్గరికి ఎందుకు వస్తుందండి, ఆమె పెద్ద యోగిని, సిద్ధురాలు, యోగీశ్వరి, ఆ అమ్మవారు ఆమెతో డైరెక్ట్ గా మాట్లాడుతుంది అనుకుంటున్నది, మరి ఆమె మీ దగ్గరికి ఎందుకు వస్తుందండి అన్నాడు. ఆమె రాకుండా మీరు ఏదైనా చేసి పెట్టండి నాకు అన్నాడు. అంటే నేను అన్నాను, చేద్దాము, సరే అది అటు ఉంచు, ఆమెతో చెప్పు, ఇక్కడ కాళీపీఠం ఉన్నది గుంటూరులో, స్వామివారు ఉన్నారు, అక్కడికి పోతే నీకు ఇంకా ఎక్కువ సిద్ధశక్తులను అమ్మవారు ఇస్తుందిట, ఆ స్వామివారు చెప్పారని చెప్పు అన్నారు. నమ్మింది, వచ్చింది. వస్తే ఒక 2 రోజులు 3 రోజులు ఉండండి అమ్మా, మీకు చాలా గొప్ప వ్యక్తివి నువ్వు, అమ్మవారు సరాసరి నీతో మాట్లాడుతున్నది, చాలా విషయాలు చెబుతున్నదిట. అంటే అవునండి అన్నది. ఇంకా ఎక్కువ సిద్ధశక్తులు ఇస్తుందమ్మా తల్లి, నీ అందు ఎంతో అనుగ్రహం ఉన్నది, అసలు 2 రోజులు అంటే ఇక్కడ పూజలు అవి హోమాలు చేసుకో అన్నాను. సరేనండి అన్నది. సరే, ఏదో మేము చేయవలసింది చేశాము, అతని చేత చేయించాము, ఆమె చేత చేయించాము. 3 రోజులు అయిన తర్వాత అన్నది, అయ్యా నేను నా కాపురం బుద్ధిగా చేసుకుంటానండి, పొరపాటు చేశాను, నేను తెలుసుకున్నాను అన్నది. మంచి తల్లి, వెళ్ళండి, ఇద్దరు హాయిగా ఉండండి దంపతులు అన్నాను. అలా మరి ఆ యంత్రం ఏం చేయమంటారండి అడిగారు ఇద్దరు. అప్పుడు పూజ చేస్తున్న యంత్రం ఉన్నది, అది ఏదో ఈ దుష్ఫలితాలు ఇస్తున్నది కదా అంటే, కృష్ణలో భార్యండి. ఇట్లా ఒక్కోసారి సాధనలో ఉండేటువంటి కొన్ని విలక్షణత వల్ల, పొరపాట్ల వల్లనండి ఏదో ఉంటాయి, దానికేమి అది. అలా ఇక్కడ వీడు గాయత్రి మంత్రాన్ని వదిలేశాడు. అనేక లక్షల కోట్లు చేసినటువంటి మంత్రాన్ని, దేవతను తిరస్కరించి, నువ్వేదో దేవత ఉంటా, ఇంకా నాకు అక్కర్లేదన్నాడు. దేవతలకు సంతృప్తి కలిగింది. గాయత్రిని వదిలేశాడు వీడు, ఇంక ఏం చెయ్యాలా? అప్పుడు బ్రహ్మ చెప్పాడు, మీరిప్పుడు గాయత్రిని ఉపాసించండి, మీరు జపం చేయండి, మీరు ధ్యానం చేయండి. దేవతలు కూర్చొని చేశారు. గాయత్రీదే వచ్చింది. ముక్తాం విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. వివిధ వర్ణోద్భాసితమైనటువంటి 5 ముఖములతో వెలసిల్లే దేవత, చంద్రుణ్ణి తన కిరీటమునందు ధరించిన దేవత, వరద అభయ అంకుశ కశ కపాలము గద ధరించిన దేవత. ఆ దేవత వారి ముందు సాక్షాత్కరించింది. గాయత్రిని మామూలుగా శాంత దేవత, గాయత్రి చాలా శాంత విద్య, సాత్విక విద్య అని చెప్పుకుంటాం. నిజమే, సాత్విక విద్యకు సాత్విక విద్యే. కానీ ఆ దేవత చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. శంఖం ఉన్నది, చక్రం ఉన్నది, గద ఉన్నది, కపాలం ఉన్నది, పాశం ఉన్నది, అంకుశం ఉన్నది. ఇన్ని ఉన్న దేవత అంటే అవసరమైతే ఆయుధాలు ఉపయోగించటానికే, కాకపోతే ఉరికి తీసి బీరువాలో పెట్టుకోవటానికి కాదుగా. ఒక వ్యక్తి దగ్గర ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ధరిస్తుంది అని అంటే ఆయుధాలను ఉపయోగించడానికే గాని ఉరికి అలంకారంగా కాదుగా. కనుక ఆ దేవత అవసరమైతే యుద్ధం చేస్తుంది, అవసరమైతే శత్రువులను చంపుతుంది గాయత్రి. గాయత్రి మంత్రం ఎట్లాంటిదంటే, మంత్రం మీ అందరికీ తెలుసు.
గాయత్రి చేస్తారు. అది తల్లకిందులుగా చేస్తే ఏమైతుంది? అస్త్రం అవుతుంది. అక్షరములు తల్లకిందులుగా చేస్తే బ్రహ్మాస్త్రం, పదములు తల్లకిందులుగా చేస్తే బ్రహ్మదండం, పాదములు తల్లకిందులుగా చేస్తే బ్రహ్మ శిరోనామకాస్త్రం. అంటే ధియో యోన ప్రచోదయాత్ యాత్ దచోప్రా అని మొదలు పెట్టారనుకోండి, అది బ్రహ్మాస్త్రం అవుతుంది. ప్రచోదయాత్ నహ యహ ధియహ అట్నుంచి పదములు తలకిందులుగా చేశారనుకోండి, బ్రహ్మదండం అవుతుంది. ధియో యోన ప్రచోదయాత్ భర్గోదేవస్య ధీమహి పాదములు లైన్ తలకిందులు చేశారనుకోండి, బ్రహ్మశిరోనామకాస్త్రం అవుతుంది. బ్రహ్మాస్త్రం, బ్రహ్మదండం, బ్రహ్మశిరోనామకాస్త్రం ఈ మూడు గాయత్రిలో నుండి వచ్చిన అస్త్రములు. దేవతలకు సాక్షాత్కరించింది గాయత్రి. నాయన ఏం కావాలి మీకు? తల్లి మాకేం కావాలో నీకు తెలియదా? అన్నీ తెలిసిన దానివి. అరుణాసురుడి వల్ల బాధలు పడుతున్నామమ్మా, దాని నుండి మమ్మల్ని రక్షించాలి. మా వల్ల కాదు వాడిని ఏం చేయటం. వాడి నీవిచ్చిన వరం వల్ల మదించి ఉన్నాడు, ఇప్పుడు వదిలేశాడు నిన్ను కనుక ఇప్పుడు వధ్యుడైనాడు అన్నదావిడ. నన్ను వదిలేశాడు, నా రక్షణ ఇప్పుడు వాడికి అవసరం లేదు కనుక వాడిని చంపటం ఇప్పుడు సులభం. నేనే వస్తున్నాను పదండి అన్నది. దేవతలంతా బయలుదేరారు. అమ్మవారు ముందు నడుస్తున్నది. వాడికి తెలిసింది దేవతలంతా మన మీదికి యుద్ధానికి వస్తున్నారు అని చెప్పి గాయత్రిని చూశాడు. ఏమమ్మా, నువ్వు దేవతల తరఫున వచ్చావు. ఆ బృహస్పతి చెప్పింది నిజమే, నువ్వు దేవతల దేవతవు, రాక్షసుల దేవతవు కాదు నువ్వు, అందుకే నిన్ను వదిలేశా. దేవ సామ్రాజ్యాన్ని కూడా వదిలి బతకాలని అనుకుంటే ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి అప్పగించు, నీ రాజ్యం నువ్వు పరిపాలించుకో. లేదు, నేను వదలకపోతే యుద్ధానికి నేను సిద్ధమే అన్నాడు. వాడు సర్వాయుధములతో సైన్యములతో సిద్ధమైనాడు. ఆమె గుప్పిడ పట్టిన చేతిని ఇలా ఒక్కసారి కొంచెం నెమ్మదిగా తెరిచింది. దాంట్లో నుంచి తుమ్మెదలు రావటం మొదలుపెట్టినాయి. 1, 2, 3, 4, 1000, 1,00,000, కోటి తుమ్మెదలు వచ్చేస్తున్నాయి. రాక్షస సైన్యం మొత్తాన్ని కుట్టినాయి. యుద్ధం లేదు, ఆయుధాలు లేదు, అస్త్రాలు లేదు, ప్రయోగించటం లేదు. ప్రతివాడి మీదికి ఒక 200 తుమ్మెదలు 400 తుమ్మెదలు వెళ్ళటం, ఒళ్లంతా కుట్టటం. అరుణాసురుని కూడా అలా కుట్టినాయి, పీకినయి. నెత్తురు గారుతున్నది. ఆయుధాలు తీయబోతే ఆ చేతిని కుడుతున్నది, కాలు కదిలించకపోతే కాలును కొడుతున్నది. ఆ తుమ్మెదల చేత కరవబడి నెత్తురు కారి గాయములై మరణించాడు అరుణాసురుడు. దేవి యొక్క ఈ భ్రమర విజృంభణ గాథను చెప్పి దేవి భాగవతం అంటుంది, ఈ దేవతే భ్రామరి అయి శ్రీశైలంలో ఉన్నది. శ్రీశైల భ్రమరాంబిక అక్షయంబుగా కాశీలోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షముసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్షసేయుదు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కళింగ కర్ణాటాంధ్రదేశములందును పొంగుచును కరహాట కొంకణ పుణ్య భూములయందును రంగుగా కరహాటలాట మరాట భూములయందును శృంగిణీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబిక యొక్క చరిత్ర. భ్రామరీదేవి ఈ భ్రామరిని ఉపాసించాడు. అమరావతిలో ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు, దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి ములుగు పాపయారాధ్యుడు ఈ భ్రామరిని అనువాదం చేశాడు.
మహాప్రస్థానావసరంబుడాశే దరిజేర్పన్నీవె సుభ్రామరి. అమ్మా భ్రామరి, ముసల్తనం వచ్చింది తల్లి, పెద్దవాడినైపోయినాను, ఇంకా నువ్వే నన్ను రక్షించాలి. ప్రస్థం వెక్కి జరీరునంచరియజారన్వచ్చు కాలాహి చేదు స్తంభైనను వామలూరునకేల్దూర్పంగవచ్చున్ దవాగ్ని స్థానంబుల నిల్వవచ్చు మది సంధింపంగరాది మహాప్రస్థానావసరంబుడాశే దరిజేర్పన్నీవె సుభ్రామరి. అమ్మా, కొండ ఎక్కి ఆ చర్యల మీది నుండి కిందికి జారి బతికితే బతకవచ్చు, శక్తి ఉంటే ఆ ఫీట్ చెయ్యొచ్చు. ప్రస్థం ఎక్కి జరీలునంజరియజారన్వచ్చు కాలాహిచే దుస్తంభైనను వామలూరు ఉన్న కేల్దూర్పంగవచ్చు. మహాసర్పం ఉన్నటువంటి పొట్టలో చేయి కూడా పెడితే పెట్టవచ్చు, ఏదనక స్పామంతరం నేర్చుకుంటే. దవ అగ్నిస్థానంబున నిల్వవచ్చు, మంటల మధ్య నిల్చోవచ్చు, కానీ మది సంధింపంగరాదు, మనస్సు ఏకాగ్రతతో ఉండేట్టు చేసుకోవటం సాధ్యం కావటం లేదమ్మా. ఇవన్నీ సాధ్యమే గాని అది సాధ్యం కావటం లేదు. మది సంధింపంగరాదు ఇమ్మహాప్రస్థానావసరంబుడాశే దరిజేర్పన్నీవె సుభ్రామరి అని ఆ అమరావతిలో బాలచాముండేశ్వరి ముందు నిల్చుకొని ఆయన పద్యాలు చెబుతున్నాడు. ముక్తి ద్వారము తలుపు తీయగది చాముండా జగజ్జీవని. అమరేశ్వరుని భార్య పేరు అక్కడ బాలచాముండేశ్వరి దేవి. మీలో అమరావతి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ చాముండను, ఆ భ్రామరిని, ఆ దేవిని రోజు ఆయన దేవి భాగవత పారాయణం చేసేవాడు అక్కడ కూర్చొని. అమరేశ్వరాలయంలో బాలచాముండేశ్వరి దగ్గర కూర్చొని రోజు దేవి భాగవతం చదివేవాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు ఆ మహాపురుషుడు అట్లా పారాయణం చేశాడో తెలుగులో చాలా అద్భుతమైన అనువాదం చేశాడు. సంస్కృతంలో ఉన్న దేవి భాగవత పారాయణం చేసి 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 చివరకు తన భాషలో తెలుగులో దాన్ని అనువాదం చేశాడు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థాన కవి ఆయన. ఆ ప్రాంతాన్ని ఆ రోజుల్లో ఆ జమీందారు పరిపాలించేవాడు, దొరల పరిపాలన కింద. ఆ ప్రాంతానికి ఒక మహమ్మదీయుడు అధికారిగా ఉండేవాడు కొంతకాలం. గుంటూరు కొన్నాడు, నవాబుల పరిపాలనలో ఉన్నది. కర్నూలు ఉన్నది, కడప ఉన్నది, ఇవన్నీ ఉండేవి. అంటే నవాబు గారి దర్శనానికి వెళ్ళేవాడు. దర్శనానికి వెళితే ఆ రోజుల్లో దర్శనం అంత తొందరగా అయ్యేది కాదు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉండాల్సి వచ్చేది. లెక్కలు జమాబందీ లెక్కలు అన్ని చూపించుకోవటానికి. ఇక్కడేమో దూరం, ఇప్పట్లాగా ఆధునికమైనటువంటి సౌకర్యాలున్న కాలం కాదది. అందుకని ఒక ఏర్పాటు చేశాడు ములుగు పాపయారాధ్యుడు. అక్కడుండే దివాన్ను, ఇక్కడుండే పరిస్థితులు, అవసరాలు ఒక కాగితంలో రాసి పెట్టేవాడు. రాసిపెట్టి పాపయారాధ్యుల వారికి ఇచ్చేవాడు. ఆయన తాను పారాయణం చేసి దేవీ భాగవతం పుస్తకంలో ఆ కాగితం పెట్టి అది అమ్మవారి ముందు పెట్టేవాడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పారాయణం చేసేవాడు దేవీ భాగవతాన్ని. నవాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో బిల్డింగ్ లో ఉండేవాడు, ఏదో అక్కడ అమ్మవారిని పెట్టుకొని తాత్కాలికంగా పూజ చేస్తూ పారాయణం చేస్తుండేవాడు. ఈయన ఇక్కడ పెట్టిన కాగితం అక్కడి దేవీ భాగవతంలోకి వెళ్ళేది. రాజావారు చూసుకునేవాడు, కావలసిన ఆర్డర్స్ ఇష్యూ చేసేవాడు, అవి మళ్ళీ తన పుస్తకంలో పెట్టేవాడు. మర్నాడు అది పాపయారాధ్యుల వారు పారాయణం చేయడానికి పుస్తకం తెరిచేసరికి రాజావారు అక్కడ పెట్టిన కాగితం ఇక్కడికి వచ్చి ఉండేది. ఇలా దేవి యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటి అద్భుతమైన విషయాలు సాధ్యమైతాయి. ఆ భ్రామరీ దేవత పరమేశ్వరి అంత కరుణామయి ఆశ్రయిస్తే. ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తాను. పూర్వాశ్రమంలోది. ఒకసారి నేనున్న పట్టణానికి, గుంటూరు పట్టణానికి పూర్వాశ్రమంలో ఒకరోజు గవర్నర్ దంపతులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆయన భార్య. ఆమెకు దేవి అంటే చాలా ఇష్టం. దేవి సాధకురాలు, మంత్ర సాధకురాలు, మంచి ధ్యానం చేస్తుంది, మంచి భక్తి కలిగింది ఆవిడ. ఫలానా వారు ఎవరో ఉన్నారు, ఆయనతో కాస్త మాట్లాడాలి, మంత్రశాస్త్రంలో నాకేవో సందేహాలు తీర్చుకోవాలి
అని అక్కడ ఉండే కలెక్టర్ గారికి కబురు పెట్టింది. కలెక్టర్ గారు నాకు వార్త పంపించారు, మీరు వచ్చి కాస్త గవర్నర్ గారి భార్యతో మాట్లాడండి అని చెప్పి. సరే, నేను సన్యాసిని కాదు కనుక, గృహస్థును కనుక, ఎప్పటి మర్యాదలు అప్పటివే కనుక, కలెక్టర్లతో పనులు ఉంటాయి కనుక, సంస్థలు వ్యవహారాలు ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు అన్నీ ఉంటాయి కనుక వెళ్ళాను. ఏదో మాట్లాడింది ఆమె, సందేహాలు అడిగింది, ఏదో తోచింది చెప్పాను. చెప్తే అప్పుడు ఆమె మేము ఇంకొక పావు గంటలో అమరావతి వెళ్తున్నాం మాస్టరు, మీరు కూడా మాతో రండి, నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, కానీ గవర్నర్ గారికి టూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, మరి వెళ్ళక తప్పదు, అమరావతి దర్శనానికి వెళ్తున్నాము, మళ్ళీ లేట్ అయితే తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇబ్బంది అవుతుంది, మా కారులో మీరు కూడా రండి, మీతో మాట్లాడుతుంటే మరికొన్ని ప్రశ్నలు అడగాలంది నాకు అన్నది. సరేనమ్మా అన్నాను, వెళ్ళాను. అమరావతి చేరుకున్నాం. అమరేశ్వరుడి దర్శనం అయింది. బుద్ధుని యొక్క ధాతువును కూడా చూశాము. అక్కడ స్తూపంలో బుద్ధ ధాతువు అట్టి పెట్టబడింది. బుద్ధుడి యొక్క దంతములు ఈ దేశంలో స్తూపాలలో చాలా చోట్ల పెట్టబడ్డాయి. ఆ దంతాలన్నీ లెక్కేస్తే బుద్ధుడికి 400 దంతాలు 500 దంతాలు ఉండాలి. ప్రతి చోట దంతం ఉన్నది. ఏదో బుద్ధుడి దంతము అంటే మరి ఏ బుద్ధుడిదో తెలియదు, లేక బుద్ధుడి యొక్క భక్తుల్లో ఎవరెవరన్నా పెట్టారు, కానీ భక్తులు అంటే వాళ్ళకు పెద్ద లెక్క ఉండదు కదా, బుద్ధుడి దంతం అంటేనే విలువ. సరే, అది చూశాము. ఒక మంచి పెట్టెలో పెట్టి ఇప్పటికీ చాలా చాలా కేర్ఫుల్ గా ఉంటారు. ఎందుకంటే ఆ దంతం మిస్ అయిందని అంటే ఏం లేదు, 20 మంది ఉద్యోగాలు పోతాయి, అంత ఇదిగా ఉంటుందన్నమాట. సరే, అమరేశ్వర దర్శనమైంది, చాముండేశ్వరి దర్శనమైంది. ఆ చాముండేశ్వరికి ఎదురుగా ఒక రెడ్ కార్పెట్ పరిచారు. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. మాస్టర్ మీరు కూడా రండి కూర్చోండి అన్నదాన్ని. నేను వెళ్ళి కూర్చున్నాను. ఎదురుగా చుట్టూ కలెక్టరు, ఎస్పీ అందరూ చేతులు కట్టుకొని నిల్చొని ఉన్నారు. మరి గవర్నర్ కదా. వెళ్ళేటప్పటికీ ఆమె నెమ్మదిగా నాతో అన్నది, నాకు మీరు ఒక ఆశీర్వచనం ఇవ్వాలి అన్నది. ఏమిటమ్మా ఆశీర్వచనం అన్నాను. నేను అమ్మవారిని చూడాలనున్నది, నాకు ఆశీస్సులు ఇవ్వండి అన్నది ఆవిడ. పెద్ద చిక్కును పెట్టిందే నన్ను. ఇప్పుడు ఆశీర్వచనం ఇవ్వటం అంటే ఏదో శుభమగు గాక అని 4 పద్యాలు చెప్పటం కాదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా శుభ సందర్భం వచ్చినప్పుడు కవి పండితులు ఏదో పిలిచినటువంటి వాళ్ళ సంతృప్తి కోసం అని చెప్పి పంచరత్నాలు, నవరత్నాలు, ఆశీస్సులు ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు. అది పెద్ద కష్టం కాదు, పద్యాలు చెప్పడం చేత అయితే ఏదో చెప్పొచ్చు. ఒకసారి ఇట్లా ఓ పెళ్లి జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారు, జాషువా, తుమ్మల సీతారామమూర్తి, అతిరథ మహారథులు కాశీ కృష్ణాచార్యులు గారు అందరూ వచ్చారు. వస్తే ఏదో వచ్చిన ఏదో వివాహం ఆశీస్సులో ఎవరో తలా పద్యమో శ్లోకం ఏదో చెబుతున్నారు, జరుగుతున్నది. విశ్వనాథ సత్యనారాయణ గారు లేచి, ఆశీర్వదించడం ఏమిటి అసలు, వీళ్ళలో ఎవరికి ఆశీర్వదించే హక్కు ఉన్నది? ఆశీర్వదించే హక్కు అంటే ఓ సిద్ధుడికి ఉండాలి, యోగికి ఉండాలి, పరమేశ్వరికి ఉండాలి. మేమెవరం అట్లాంటి వాళ్ళం కాదుగా, ఎందుకు ఆశీర్వదించడం అన్నాడు. సరే, ఆయన మాట్లాడే తీరది కాదు. స్వామి మీరు చెప్పండి, మీ ఆశీస్సుల కోసం వచ్చాం మేము అని ఏదో అంటుంటే ఆయన ఆయన చెప్పడానికి ఇష్టపడే వచ్చాడు, చెప్పాడు 4 పద్యాలు ఎట్లాగో, అది అలా వస్తుంది. ఈ మాట అనేటప్పటికీ కొంతమంది కష్టం వేసింది. ఆశీర్వదించడానికి అధికారం ఏమిటండి, హక్కు ఏమిటండి? మంచి జరగాలని కోరుకుంటున్నాము, జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగకపోదు. ఆశీర్వదించే హక్కే లేదేమిటి? ఎవరికి హక్కు? అందరికీ ఉందండి. తల్లిదండ్రులకు బిడ్డలను ఆశీర్వదించే హక్కు ఉన్నది, పండితులకు అందరినీ ఆశీర్వదించే హక్కు ఉన్నది, వేద పండితులకు అందరినీ కూడా దీవెనలు ఇచ్చే హక్కు ఉన్నది. హక్కు లేకపోవటం ఏమిటండి అన్నారు. ఏదో వాద ప్రతివాదాలు జరిగినాయి. అల్టిమేట్ గా ఆయన కూడా 4 పద్యాలు చెప్పాడు, బాగానే ఉంది అనుకోండి. ఇప్పుడు ఈమె అడిగిన ప్రశ్న, అయ్యా అమరేశ్వర స్వామి మీద 4 పద్యాలు చెప్పండి అంటే ఆ రోజులో చెప్పుండేవాడినేమో, అది పెద్ద విశేషం కాదు అని అడిగింది. ఇది ఏం చేయాలా అంటే ఒక క్షణం ఆలోచించాను. ఇప్పుడు ఒకవేళ నాకు నిజంగా దేవతను చూపించే శక్తి ఉన్నది అనుకోండి, ఒకవేళ ఉంటే ఆమెకెందుకు చూపించాలా? నా భక్తులు ఉన్నారు, నా ఆశ్రితులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, వీళ్ళందరినీ కాదని ఈమె గవర్నరు గారి భార్య కనుక. ఏం గవర్నర్ గారి భార్య అయితే నాకేం చేస్తుంది ఆవిడ? నాకేం కావాలా? దైవ దర్శనానికి యోగ్యత అధికారం కాదు, పదవులు కాదు, ధనములు కాదు, ఐశ్వర్యములు కాదు, ఇవి కాదు యోగ్యత. ఆ యోగ్యతకు ఉండేటువంటి లక్షణాలు వేరే ఉన్నాయి. ఏం చేయాలా
అందరూ చూస్తున్నారు. ఆమె ఏదో ఈయన చెవులో గుసగుసలాడింది, ఏమిటి ఏం జరిగింది అని అందరూ చాలా ఇంక్విజిటివ్ గా చూస్తున్నారు. నేను ఒక క్షణం కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే ఆమె వెనకాల ఒక సన్యాసి కనిపిస్తున్నాడు, ఒక యోగి కనిపిస్తున్నాడు, చాలా అనుగ్రహంతో ఉన్నాడు. ఆమె అనుగ్రహ పాత్రురాలయ్యా, ఆమెను ఆశీర్వదించు అంటున్నాడు ఆ సన్యాసి. అప్పుడు అన్నానమ్మా, మీ వంశంలో ఒక తరం ముందు 2 తరాల ముందు ఎవరైనా సన్యాసి ఉన్నాడా అన్నాను. ఉన్నారండి, మా తాతగారి తండ్రి ఆయన సన్యాసం పుచ్చుకున్నారండి, ఆయన మహానుభావుడు అన్న. అట్లా అమ్మా, అదృష్టవంతురాలి తల్లి, ఆయన నిజంగానే మహాపురుషుడు, మహానుభావుడు, మీరు ధ్యానం చేయండి, మీకు అమ్మ అనుగ్రహం ఉంటుంది అన్నాను. అరగంట ధ్యానం చేసింది. కంటి వెంట కన్నీరు కారుతూ, కులపతి గారు, నాకు అమ్మ మొత్తం కనపడలేదండి, పాదములు మాత్రమే కనిపించినవి అన్నది. పోనీలేమ్మా, అంత అదృష్టం ఉన్నా పట్టింది ఇప్పటికీ. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమొత్త చిత్తమేరీతి ఇతరంబుజేర నేర్చు అని ప్రహ్లాదుడు అన్నాడు. అదృష్టవంతురాలి అమ్మ, సాధన చేయండి, నెమ్మదిగా అన్నీ వస్తాయిలేండి అన్నాడు. నన్ను చెప్పాను, సరే అది అయిపోయింది అనుకోండి. అట్లా యోగ్యత ఉంటే పరమేశ్వరి సాక్షాత్కరిస్తుంది. ఆ భ్రామరీ శక్తి, అక్కడ పాపయారాధ్యుల వారి శక్తి ప్రసరిస్తున్నది. చాముండేశ్వరి యొక్క దివ్య కరుణ ప్రసరిస్తున్న చోటది. అమరేశ్వరుని యొక్క దివ్యమైన కరుణా కటాక్షములు ప్రసరిస్తున్నటువంటి చోటది. ఎందరు యోగులు, ఎందరు మహర్షులు, ఎందరు మహానుభావులు అటువంటి దివ్య క్షేత్రాలలో తపస్సు చేశారు. అందుకే క్షేత్రాలకు వెళ్ళండి అంటుంటాను నేను. అలా ఆ అరుణాసురుణ్ణి భ్రామరీదేవి చంపినటువంటి కథ, గాయత్రి మాత చేసినటువంటి అతి సులభమైనటువంటి యుద్ధం, తుమ్మెదలను సృష్టించింది ఆవిడ. తుమ్మెదలను సృష్టించిన మరొక కథ మీరు ఎప్పుడన్నా విన్నారా? ఆంధ్రదేశంలో ఈ కథ ఎప్పుడో పురాణ కాలంలో జరిగిన కథ. ఇది పురాణ కాలంలో జరిగినవి అధునాతన కాలంలో కూడా జరిగితే ఏమోనండి, ఈ కాలంలో జరిగేవి నిజంగా అట్లాంటివి జరుగుతాయా? జరిగింది. ఇప్పటికీ కూడా దాని గుర్తులున్నాయి. దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు మహమ్మదీయులు. మహనీయులైన యోగుల యొక్క సమాధులను నాశనం చేస్తున్నారు. చాలా నాశనమైన ప్రతి చోట ఎవరూ పెద్దగా అడ్డుకోగలిగింది లేదు. సోమనాథ్ దేవాలయం నాశనమైంది. కాశీలో ఎన్నోసార్లు దండయాత్రలు జరిగినాయి. విశ్వనాథుడి ఆలయం ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నో సార్లు ధ్వంసం చేయబడింది. మహమ్మద్ ఘోరీ యొక్క సేనాపతి కుతుబుద్దీన్ ఐబక్ వాడొకసారి ధ్వంసం చేశాడు. ఆ తర్వాత రజియా సుల్తానా, ఆమె ధ్వంసం చేసి అక్కడ విశ్వనాథ ఆలయాన్ని నేలమట్టం చేసి అక్కడ మసీదు కట్టింది. దాని పక్కన మళ్ళీ దాని జోలికి పోవటం ఎందుకు లేని జైపూర్ మహారాజా మళ్ళీ దాని పక్కన, మసీదు పక్కన విశ్వనాథ ఆలయాన్ని నిర్మించాడు. మళ్ళీ దాన్ని ఔరంగజేబు నాశనం చేశాడు. ఆ తర్వాత రాణి అహల్యాబాయి మహారాష్ట్ర పరిపాలకురాలు, ఆమె మళ్ళీ దేవాలయం కట్టించింది. ఇప్పుడు ఆ దేవాలయంలో మనం పూజలు చేస్తున్నాం. వివేకానంద స్వామి ఒకసారి ఒక దేవి ఆలయానికి వెళ్ళాడు. ఆయన జీవిత చరిత్ర చదవండి. క్షీరభవాని ఆలయ దర్శనము అన్న ఒక ఘట్టం ఉన్నది. ఒక ఊరు దాటి బయటికి వెళ్తున్నాడు, నడిచి వెళ్తున్నాడు. అమ్మవారి గుడి, ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్ళాడు. విగ్రహం ముక్కలై ఉన్నది. ఉంటే ఆయన అడిగాడు, అమ్మా, నీ దేవాలయాన్ని తురుష్కులు మహమ్మదీయులు ఇలా ధ్వంసం చేశారు, నాశనం చేశారు, నువ్వెందుకు కోరుకున్నావమ్మా? ప్రజల్లో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మమ్ము రక్షించండి, మమ్ము కాపాడండి, మాకు ఆ పని చేయండి, మీ పని చేయండి అని దేవాలయాలకు వెళుతున్నాం, మనం గుళ్ళకు వెళుతున్నాము. దేవాలయం ధ్వంసం చేస్తుంటే దేవత ఏం చేస్తున్నది? తనను తాను రక్షించుకోలేని దేవత భక్తులనేమి రక్షిస్తుంది?
తన దేవాలయాన్ని ఇతరులు వచ్చి ధ్వంసం చేస్తుంటే, ముక్కలు చేస్తుంటే, ఎరగొడుతుంటే, తగలబెడుతుంటే చూస్తూ ఊరుకున్నటువంటి దేవత భక్తులు వచ్చి ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని దేవాలయంలో జరుగుతూ ఉంటే ఆ కోరికలు ఎట్లా తీరుస్తుంది? ఆమెకి ఏమి శక్తి ఉన్నది ఆమెకు? ఈ ప్రశ్నకు ఏమి సమాధానం చెబుతాం? చెప్పకపోతే హిందూ దేవాలయములకు యొక్క అస్తిత్వం ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు వెళుతుంటారు. 1,00,000 దేవాలయాలు నాశనం అయితే 10 లక్షలు మళ్ళీ నిర్మించుకుంటారు. అది వేరు. ఎట్లా? మనం వెళ్తున్నాం, కోరుకుంటున్నాం, ఆ కోరికలు తీరదైన విశ్వాసం వల్ల కదా దేవాలయానికి వెళ్తున్నది, లేకపోతే దీనికి వెళ్ళటం? ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏమోనండి, ఇవన్నీ ఏదో జరుగుతుంటాయి, మా భక్తి మాది, నమ్మకం మాది. నమ్మకం సరే, నమ్మకం ఉన్నది, వెళుతున్నారు దేవాలయాలకు. ఆ దేవాలయం నాశనమైనా ఇప్పుడున్న విశ్వనాథుడి ఆలయానికి జనం వెళుతూనే ఉన్నారు. అది వేరు. కానీ దానికి సమాధానం కావాలి మనకు. ఓ ప్రశ్నకు సమాధానం కావాలా? ఆ సమాధానం గనక లేకపోయేటట్లయితే అర్థమేమున్నది దీనికి? ఈ ప్రశ్న అడిగాడు వివేకానందుడు భవానీదేవిని. ఆమె చెప్పింది సమాధానం. నాయనా, ఈ దేవాలయం నేను కట్టించమన్నానా? మీరు మీ సంతృప్తి కోసం కట్టించుకున్నారు. ప్రజలు నిజమేనమ్మా, మా సంతృప్తి కోసమే కట్టించుకున్నాం. కట్టించుకొని నిన్ను పెట్టాము. పెట్టిన తర్వాత నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉండి రక్షించక్కర్లే. నువ్వు కట్టించుకున్నావు కదా, నేను ఎందుకు చూడాలంటే ఎట్లా? అదేమిటమ్మా? అదేం సమాధానం? నువ్వు కట్టించుకున్నావు, నువ్వే చూసుకో అంటే ఎట్లా? నిన్ను పెట్టాంగా ఇక్కడ. అవునయ్యా, పెట్టారు. కానీ నేను రక్షించడం పెద్ద ప్రశ్నే కాదు. ఏమైనా చేయగలం మేము. ఈ క్షణాన నువ్వు కోరితే ఇక్కడ బంగారు దేవాలయాన్ని నిర్మిస్తా. ఒక నేను నువ్వు కోరితే. ఎందువల్ల? కోరగలవాడు కోరాలి, పిలవగలవాడు పిలవాలి. అప్పుడు వస్తాం మేము. పిలవగలిగిన వాడు పిలిస్తే వస్తాము. కోరగలిగిన వాడు కోరితే వాడి కోరిక తీరుస్తాము. ఈ ఊళ్ళో 10 లక్షల మంది ఉన్నారనుకోండి. ఈ 10 లక్షల మందిలో ఒక్కడు కూడా నన్ను పిలవగలవాడు లేడు. దేవాలయానికి రావచ్చు, పూజ చేయొచ్చు, వాళ్ళు అడిగిన చిన్న కోరికలు మేము తీరుస్తూ ఉంటాం. అది వేరు, దాని వరకే అది. నన్ను పిలిచి ఆవాహన చేసి ఇదిగో ఆ వచ్చినటువంటి సైన్యాన్ని నాశనం చేయి, ధ్వంసం చేయి అని చెప్పగలిగిన, కోరగలిగిన, శక్తిమంతమైన, తపస్సంపన్నుడైన యోగీశ్వరుడు కనుక నన్ను పిలిస్తే అప్పుడు వచ్చి చేస్తా. ఎవరు పడితే వాళ్ళు కోరితే కోరిన కోరికలలా తీర్చం మేము. కోరడానికి యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. మరి ఎట్లదమ్మా ఈ దేవాలయాల ధ్వంసం అయితే? ఎట్లేమున్నది దాంట్లో? దేవాలయం కట్టించిన వాడికి పుణ్యం ఇస్తాం, నాశనం చేసిన వాడికి నరకం ఇస్తాం. మేము కర్మలో డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ కాము. మానవులు చేసుకునేటువంటి కర్మలలో ఆ కర్మలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు పుణ్యాలు చేస్తారు, పాపాలు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు, సన్మార్గాలు అనుసరిస్తారు, ఎన్నో చేస్తుంటారు వాళ్ళు. అవన్నీ మాకు సంబంధం లేదు. వాటికి ఫలితాలు ఇస్తుంటాం మేము. ఇప్పుడు దేవాలయం ధ్వంసం చేశాడు, వాడిని తీసుకెళ్లి నరకంలో వారేస్తాము. 10,000 సంవత్సరాలు వాడిని కత్తులతో పొడిపిస్తాము, శివలములతో గుప్పిస్తాము, గద్దల చేత తినిపిస్తాము. అదంతా మాకు కనపడదు కదమ్మా. మీరు చేసేవి మాకు కనపడవుగా. కనపడ్డా కనపడకపోయినా ఇంతే. వీ డోంట్ డైరెక్ట్లీ ఇంటర్ఫియర్. అందుకే ఇందాక ఒక వాక్యం చెప్పానే, ది డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. మనం ఏదో అనుకుంటుంటాం. ఇవాళ చూడండి, ఆ దుర్మార్గుడు వాడు స్ట్రీట్ రౌడీ, ఇవాళ పెరిగాడు, మంత్రి అయిపోయినాడు, బలవంతాన ఓట్లే ఇచ్చుకున్నాడు. ఓట్లను ఇతరులను వెయ్యనేయలేదు. వాళ్లే వచ్చారు, అన్ని ఉద్యోగాలు దాంట్లో వేసేశారు. జరుగుతున్నది ఇది ఉన్న సత్యం. వాడు అధికారంలోకి వచ్చాడు, ఇంత దుర్మార్గుడు. అదేమిటి? వాడు ఏమి పుణ్యం చేశాడో ఈ అధికారాన్ని అనుభవించటానికి. ఇప్పుడు చేసిన పాపం తర్వాత ఎప్పుడో అనుభవిస్తాడు. ఈ జన్మలో చేసిన పుణ్య పాపములు ఈ జన్మలో అనుభవానికి రావు. ఇంకా అనుభవానికి రాకపోతే ఇంకెందుకండి చేయటం? మేమేదో సర్వీస్ చేస్తున్నాం ఏదో అనుకుంటే, ఈ సర్వీసు మీ బ్యాంకు బ్యాలెన్స్ ఇది వచ్చే జన్మకు ఉపకరిస్తుంది. అప్పుడు బాగుండాలనుకుంటే ఇప్పుడే చేయాలి. పూర్వ
పూర్వజన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తారు. ఇప్పుడు తప్పు చేస్తే తర్వాత దాని ఫలితం అనుభవిస్తారు. కనుక వాడిని ఎందుకు అన్నాడు, ఔరంగజేబుని ఎందుకు పరిపాలించనిచ్చావు అని అంటే, వాడు పూర్వజన్మలో ఏదో చేశాడు, అధికారాన్ని అనుభవించాడు, పాపం చేశాడు, నరకానికి పోయినాడు. వాడే మరణించేటప్పుడు వాడే చెప్పాడు, నాకు అంధకారం కనిపిస్తున్నది, నేను ఎటో వెళ్ళిపోతున్నాను. ఔరంగజేబు చరిత్ర చూడండి, వాడే చివరి చెప్పిన వాక్యం ఏమిటంటే, నేను చీకట్లోకి వెళుతున్నాను, అంధకారంలోకి వెళుతున్నాను. దట్ వాస్ హిస్ లాస్ట్ సెంటెన్స్. కనుక నాయనా వివేకానంద, నీవు కోరితే ఇప్పుడు అడుగు, చెప్తా. ఎందువల్ల? నువ్వు రామకృష్ణుడి శిష్యుడివి, ధ్యానివి, యోగివి, కారణజన్ముడివి, నువ్వు మాలోకం నుంచి వచ్చిన వాడివి. నువ్వు ఇది కోరితే అది చేస్తానయ్యా. కానీ మానవ పద్ధతి వేరు, మానుషలోక పద్ధతులు వేరు, దైవలోక పద్ధతులు వేరు. ఈ సమాధానం మనస్సులో పెట్టుకొని వివేకానంద జీవిత చరిత్ర చదివినప్పుడు, ఒకవేళ మీకు గుర్తుండుంటే, చదివిన వాళ్ళు ఉంటే చూడండి, లేకపోతే మళ్ళీ చదవండి. ఒకసారి విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నం విజయనగరం రాజా పరిపాలన కింద ఉన్నది. అప్పటికింకా తెల్లదొరలు పూర్తిగా ఆక్రమించలేదు. మహమ్మదీయుల పరిపాలనలు కొన్ని ప్రాంతాల్లో సాగుతున్నాయి. నిజాం నవాబు ఉన్నాడు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. మహమ్మదీయ సైన్యాలు సింహాచల క్షేత్రాన్ని నాశనం చేయడం కోసం బయలుదేరి గుంపులు గుంపులు వేల మంది బయలుదేరారు. కొండెక్కుతున్నారు. సింహాచలేశ్వర మందిరాన్ని ధ్వంసం చేయాలి, నాశనం చేయాలా, బయలుదేరి వెళ్తున్నారు. దీన్ 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 వినిపిస్తున్నది. దీన్ ఇలాహి అక్బరు అనుకున్నది. ఆ దీన్ నాదములు మారుమోగుతున్నాయి. విజయనగరం రాజావారికి తెలిసిన సైన్యం తీసుకొని వచ్చాడు. ఆయన అడ్డుపడ్డాడు, యుద్ధం చేశాడు, ఓడిపోయినాడు. కొద్ది సైన్యాలు ఉన్నాయి, మిగిలిపోయినాయి. ఇంకా ఉంటే తాను కూడా మరణిస్తాడని తెలుసుకున్నాడు. పలాయనం చిత్తగించాడు. పరిగెత్తిపోయినారు సైన్యం అంతా. మళ్లీ సైన్యాలు కూర్చుకొని వద్దాము అని అనుకున్నాడు. మరి 2 రోజులు 3 రోజులు పడుతుంది. పోగానే ఎట్లా వస్తుంది? పోవాలి, విజయనగరం పోవాలి, మూల సైన్యాలు కదిలించాలి, అందరినీ తీసుకొని రావాలి, ఒక రోజు పడుతుంది. వెళ్ళాడు ఆయన. ఈలోపు వీళ్ళు ఆగరు కదా, కొండెక్కుతున్నారు. కొండ మీద కూర్చున్నాడు ఒక ఆయన, గోగులపాటి కూర్మనాథ కవి ఆయన పేరు. ఆయన జపం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, మంత్రం చేస్తున్నాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం ధ్యానం చేస్తున్నాడు. కొన్ని లక్షలైనవి, కోట్లైనవి, జపం జరుగుతున్నది, ధ్యానం జరుగుతున్నది. ఈ కేకలతోటి ఆయన మనస్సు బయటకు వచ్చింది. ఇటుకు వచ్చేటప్పుడు కనుసూపు మేరలో కనిపిస్తున్నారు, మెట్లెక్కుతున్నారు మహమ్మదీయ సైనికులు. తెలిసిపోయింది విషయం. కాసేపట్లో సింహాచల క్షేత్రం ధ్వంసం అవుతుంది. అయ్యో! స్వామి ముందుకు వెళ్లి నిల్చున్నాడు. స్వామి, నీకోసం కాకపోయినా మా కోసమైనా, మా విశ్వాసం కోసం ఈ దేవాలయాన్ని రక్షించు స్వామి. ఈ విగ్రహం, ఈ ఆలయం నాశనం కాకుండా కాపాడవయ్యా. వాళ్ళంతా వస్తున్నారు, నీకేం రోషం లేదుటయ్యా, నీ విగ్రహాన్ని బద్దలు కొడతారు వాళ్ళు. కవి యొక్క హృదయంలో నుండి కవిత్వం వస్తున్నది. కాక రోషము కలిగిన కఠిన యవన సేన నిర్జించి ఈ ఆంధ్ర సృష్టి నిలుపు వైరిహర రమ్మ సింహాద్రి నరసింహ. పద్యం వెంట పద్యం, పద్యం వెంట పద్యం వస్తున్నది. ఆ ప్రార్థన వింటున్నాడు సింహాచలేశ్వరుడు. ఆయన కరుణించాడు, ఇతడి తపస్సుకు మెచ్చాడు. ఇన్నాళ్ల బట్టి కఠోరమైన తపస్సు చేస్తున్న ఈ కవి నన్ను రక్షించమని అడుగుతున్నాడు. ఈ దేవాలయాన్ని తన కోసం కాపాడమని అడుగుతున్నాడు. సరే నాయనా, నిశ్చింతగా ఉండు అన్న మాట వినిపించింది. కళ్ళు తెరిచాడు, చూస్తున్నాడు. సైన్యం పైకి వస్తున్నది. ఉన్నట్టుండి పెద్ద తుఫాను గాలి వచ్చింది. ఇది కలియుగం. గరుత్మంతుడి మీద ఎక్కి శంఖచక్రాలు పట్టుకొని రాడు విష్ణుమూర్తి. యుగ ధర్మం. కానీ పని జరుగుతుంది. అడవంతా ఒక్కసారి ఊగిపోయింది, కదిలిపోయింది. తుఫాను జంఝామారుతంలాగా గాలి, ప్రచండమైనటువంటి గాలి వీచేసరికి ఆ కొండ మీద ఉన్నటువంటి అడవిలో చెట్లకు ఉన్నటువంటి తుమ్మెదల పొదలు, తుమ్మెదల పుట్టలు అవి కదిలిపోయినాయి. వేల లక్షల కోట్ల తుమ్మెదలు బయలుదేరినాయి.
ఆ తుమ్మెదలు బయలుదేరి ఈ మహమ్మదీయ సైనికులను ఒక్కొక్కడిని 200 తుమ్మెదలు 300 తుమ్మెదలు కొడుతున్నాయి. కారు నెత్తురు గారుతున్నది, గాయాలవుతున్నాయి. అందరూ కింద పడుతున్నారు, పరిగెత్తుతున్నారు, వెనక్కి పరిగెత్తుతున్నారు. వాళ్ళ కాళ్ళ కింద పడి కొందరు నలిగిపోతున్నారు. ఆ తుమ్మెదలు వాళ్లను తరిమి 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 మెట్లకు అవతలి దాకా తరిమితే ఇప్పటికీ కూడా అక్కడ ఒక బోర్డు ఉంటుంది, తుమ్మెదల మెట్ట. మీరు సింహాచల క్షేత్రం వెళితే పిలిస్తే దేవతలు వస్తారు. అలా భ్రామరీదేవి ఈ రకంగా ఆ రాక్షస సంహారం చేసింది, అరుణాసురుణ్ణి చంపింది. గౌతమ మహర్షి కథ ఉన్నది దేవీ భాగవతంలో చివర. చాలా అందమైన కథ అది కూడా. ప్రపంచమంతా కరువు వచ్చింది, కాటకం వచ్చింది, వానలు లేవు, పంటలు లేవు, ఎండిపోతున్నాయి, తినడానికి తిండి లేదు, నదులలో నీళ్లు లేవు. ఏం చేయాలా అంతా కకావికలైపోతున్నారు. కకావికలైపోతూ గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అక్కడంతా పచ్చగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది, బాగా పంటలు పండుతున్నాయి. అక్కడికి వెళ్ళారు. అయ్యా మాకు ఆతిథ్యం ఇవ్వు. కాళ్ళ మీద పడ్డారు. కొన్ని వేల మంది వెళ్ళారు అక్కడికి, కాళ్ళ మీద పడ్డారు. ఏం కావాలి మీకు? ఆహారం కావాలి, అన్నం కావాలి, నీళ్లు కావాలి. కరువు వచ్చింది, ఎక్కడా బతకలేకుండా ఉన్నాము. అయినా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉండండి, మీరు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. అయితే అంతమందికి పెట్టగల వంట ఏం లేదు ఆయన దగ్గర ఆశ్రమంలో. ఆయన గాయత్రీ మాతను ధ్యానించటం మొదలుపెట్టాడు. ధర్మరాజుతో మార్కండేయుడు చెబుతాడు, రోజు గాయత్రి చేయనాయన, నేను రక్షిస్తుందా దేవత. సహస్రపరమాం దేవీం శతమధ్యాం శతావరాం సావిత్రీం జప కౌంతేయ సర్వపాప ప్రణాశినీం. రోజు 1000 చేయవయ్యా. లేదు, 1000 చేయడానికి టైం లేదండి, 100 చెయ్యి. కష్టమండి, అడవిలో తిరుగుతున్నాము, అసలు తీరిక ఉండటం లేదు. ఎప్పుడు దుర్యోధనుడు వచ్చి పడతాడో, ఏం జరుగుతుందో ఇదిగా ఉందండి. పోనీ కాస్త 10 సార్లు అన్నా అనుకో. సహస్రపరమాం దేవీం శతమధ్యాం శతావరాం సావిత్రీం జప కౌంతేయ సర్వపాప ప్రణాశినీం. సర్వపాపములను పోగొడుతుందయ్యా దేవత అని మార్కండేయుడు చెప్తే ధర్మరాజు యథాశక్తి చేశాడనుకోండి. గౌతమ మహర్షి గాయత్రి మంత్రసిద్ధుడైనటువంటి వ్యక్తి. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాడు, పూజామందిరంలో కూర్చున్నాడు, అమ్మవారిని ధ్యానించటం మొదలుపెట్టాడు. అమ్మా, ఆపద వచ్చింది తల్లి, కష్టం వచ్చింది, 1000 మంది అతిథులు వచ్చినారమ్మా, ఏం చెయ్యాలా? వీళ్ళందరికీ ఏదో నా దగ్గర ఉన్న ధాన్యంతో ఒక పూట పెట్టొచ్చు, కానీ పోషించాలి వీళ్ళను. వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో, వచ్చిన వాళ్ళని మీరు ఎన్నాళ్ళు ఉంటారని అడగలేంగా. లేకపోతే ఇప్పుడైతే తెలివిగా అడుగుతారు, వాట్ ఈస్ యువర్ టూర్ ప్రోగ్రామ్, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు అని అర్థం అనమాట. అడగలేడు కదా ఆయన. అడగలేక అమ్మని అడిగాడు. ఎవరిని అడుగుతాడు? అమ్మని అడిగాడు. అడిగితే, ఆయన నీకు అక్షయ పాత్ర ఇస్తున్నాను, దీంట్లో నుంచి కావలసినంత ఆహారం వస్తుంది, ఎంత వచ్చినా అక్షయంగా ఉంటుంది, ఎన్నాళ్ళైనా సరే, ఎంతకాలం అయినా సరే ఈ అక్షయ పాత్ర నుంచి వాళ్ళందరికీ ఆహారాలు సృష్టించి పెట్టు అన్నది తల్లి గాయత్రి. హాయిగా విందులు జరుగుతున్నాయి, పంచపంచ పరమాన్నములతో భోజనాలు సాగుతున్నాయి. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. గౌతముడి యొక్క కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. మహాన్నదాత, ఎంతమంది వచ్చినా అన్నం పెడుతున్నాడు అని చెప్పి దేవలోకం దాకా వెళ్ళింది ఆయన కీర్తి. అందరూ వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. స్వామి, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, మంచి పని చేస్తున్నావు, మహానుభావుడిగా అందరూ కీర్తిస్తున్నారు. ఆ కీర్తిస్తుంటే రోజు విని 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 వీళ్లకు ఇతడికి ఇంత కీర్తి వస్తున్నది ఏమిటి అని వీళ్ళకు చాలా బాధ కలుగుతున్నది. రోజు అన్నం తింటున్న వాళ్ళకు కూడా అనిపిస్తున్నది. ఇంతలో వానలు పడ్డాయి, అన్ని చోట్ల పంటలు వచ్చే అవకాశం ఏర్పడింది. ఇంకా వెళదాం మనము అని అనుకున్నారు. వెళదాం, కానీ ఇతడి ఇంత కీర్తిని భరించలేకుండా ఉన్నాం మనం.
ఏదన్నా చెయ్యాలి మనము. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం. కృతజ్ఞులు. కృతజ్ఞగ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః. పొద్దున్నే లేవంగానే ఆ సూర్యుడిని స్తోత్రం చేయండి. ఆయన కృతజ్ఞగుణుడు. కృతజ్ఞులను చంపుతాడు సూర్యదేవుడు అని చెప్పి ఆ కృతజ్ఞత వచ్చింది వాళ్ళ మనస్సుల్లో. వాళ్ళు ఒక ముసలి ఆవును తీసుకొచ్చారు. కదిలిస్తే పడిపోయేటట్టుగా ఉంది. ఆ ఆవును తీసుకొచ్చి మాయాశక్తి, వాళ్ళ దగ్గర కొంత శక్తి ఉన్నది, ఆ మాయాశక్తితో గౌతముడి యొక్క ద్వారం దగ్గర పెట్టారు దాన్ని. అది అరవటం మొదలుపెట్టింది. ఆకలి అవుతున్నది, దానికి అరుస్తున్నది. గౌతముడు లోపల నుంచి చూశాడు, పూజ చేసుకుంటున్నాడు. ఎక్కడికి ఆవు ఇంత అరుస్తున్నది, ఆ పూజకు ఇబ్బందిగా ఉన్నది, అవతలికి పోతే బాగుంటుంది అనుకుని అబ్బో అన్నాడు. పోలే. చేతిలో ఒక దర్భ ఉన్నది. దర్భ అంటే మీకు తెలుసు, పొడుగాటి గడ్డి పరక. ఆ దర్భను దాని మీదికి వేశాడు. అదేం కర్ర కాదు, రాయి కాదు, ఏమి కాదు. ఆ దర్భ తగిలిందే చచ్చింది. వీళ్ళు చేసిన మాయ మోసం. దర్భ తగిలి చచ్చిపోయింది ఆవు. అందరూ హాహాకారాలు చేశారు. మహర్షి గోహత్య చేశాడు, మహర్షి గోహత్య చేశాడు అని చెప్పి. ఆయన పాపం దిగ్భ్రాంతి చెందాడు. ఇవాళ కూడా గోవధ చేసేవాళ్ళు ఉన్నారు, గోమాంసం తినేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒక 7-8 నెలల కింద ఒక వ్యాసం వచ్చింది, గోవులను ఎలా చంపుతారు అని చెప్పి. గోవులను ఎలా చంపుతారు? దీంట్లో ఒక మాంసాహారులైన వ్యక్తులకు తెలుస్తుంది, చచ్చిన జంతువు యొక్క మాంసం కంటే బతికిన జంతువును చంపితే రుచి ఎక్కువ. బతికిన జంతువును చంపి తింటే రుచి ఎక్కువ, కానీ న్యాచురల్ గా చచ్చిపోయింది అనుకోండి, ఆ చచ్చిపోయిన దాని మాంసం అంత రుచిగా ఉండదు. మరి టా అని అనాలి కదా. గోవు యొక్క మాంసం చాలా కొన్ని వేల లక్షల మంది తింటున్నారు విదేశ కనుక దాన్ని కూడా రుచిగా చెయ్యాలి అని చెప్పి ఏం చేస్తున్నారు అని అంటే, గోవులను తీసుకొస్తారు, సగం మెడ నరుకుతారు. నరికి అది నెత్తురు గారుతూ ఉంటుంది, ఇంకా చావదు, చావనివ్వరు పూర్తిగా. దాన్ని చెక్క సుత్తులతో, వెడల్పాటి చెక్క సుత్తులతోటి దాన్ని కొడతారు. అది ఆక్రోశిస్తూ ఉంటుంది. చెక్క సుత్తులతో కొట్టేటప్పటికి ఎర్రబడుతుంది చర్మంతో సహా మొత్తం. అప్పుడు చర్మాన్ని ఒలుస్తారు, బతికుండగా ఒలుస్తూ ఉంటే చచ్చిపోతుంది. అప్పుడు దాని మాంసం తీస్తారు, దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆహారానికి పంపిస్తారు. ఇలా జరుగుతున్నది రుచిగా ఉండేట్లు చేయటం కోసం. అంటే హింసించి 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 చంపటం అని చెప్పి. మీలో అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సైన్స్ చదువుకున్న వాళ్ళు, ఆధునికమైన విద్యలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. 1995లో వరల్డ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది మాస్కో దగ్గర. వరల్డ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది మాస్కో దగ్గర. భారతదేశం నుంచి 3 రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు, సైంటిస్ట్స్. మదన్ లాల్ బజాజ్, మహమ్మద్ ఇబ్రహీం అండ్ విజయపాల్ సింగ్. ఈ 3 భారత ప్రభుత్వం తరఫున మాస్కో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సైంటిస్ట్ దానికి వెళ్ళినటువంటి శాస్త్రవేత్తలు 3, మరి కొంతమంది వెళ్ళి ఉండొచ్చు. ఈ 3 కలిసి ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు అక్కడ. ఇట్స్ ఎ రికార్డెడ్ థింగ్. ఏమిటి ఆ రీసెర్చ్ పేపర్లో ఉన్న అంశము అని అంటే, ఫిజిక్స్ చదువుకున్న వాళ్లకు తెలుసు సౌండ్ వైబ్రేషన్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. అప్పుడప్పుడు ఆ కాంగ్ మోగిచ్చేటట్టయితే ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో, ఆ వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్ ఎంతో, వాటి కొలిచే పద్ధతులు, యంత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏమన్నారనంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రపంచంలో చాలా హింస జరుగుతున్నది, జంతువులను చంపుతున్నారు, మనుష్యులు యుద్ధాలలో మరణిస్తున్నారు. ఈ మరణిస్తున్న మానవులు మరణించే వేళ చేసిన ఆక్రోశం, ఈ జంతువులు చంపబడుతూ ఉన్న వేళ చేసేటువంటి ఆక్రోశం, ఈ ఆక్రోశంలో నుండి పుట్టేటువంటి నాద తరంగములు ఎక్కడికి పోవు, అవి ప్రకృతిలో నిలవ ఉంటవి.
ఈ నిలవ ఉన్న తరంగాలు ఏం చేస్తుంటవి అని అంటే అవి డిశ్చార్జ్ కావు. అవి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదములను సృష్టిస్తూ ఉంటవి. ఇవాళ సునామీలు రావటానికి, ఉప్పెనలు రావటానికి, భూకంపాలు రావటానికి ఇది కారణము అని వాళ్లకు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది ఎంతవరకు ఎంతమంది విన్నారో తెలియదు, కానీ ఆ సైన్స్ జర్నల్ యాదృచ్ఛికంగా చదవటం మూలాన నా దృష్టికి వచ్చింది. ఇలా ఉంటుంది హింసా ప్రవృత్తి. గౌతముడు గోహత్య చేశాడు, అందరూ ఆక్రోశించారు, ఆయన్ని వెలేశారు. ఏం చేస్తాడు పాపం, చాలా బాధ కలిగింది. అందరూ వెళ్ళిపోయినారు, వెలేశారు. నువ్వు ఈనాటి నుంచి నేను వెలేస్తున్నా, మేమెవరం ఇక్కడ ఉండం, మీ ఇంటికి ఎవరు రారు అన్నారు. అయిపోయింది. ఆయన మళ్ళీ గాయత్రిని ఆరాధించాడు. తల్లి, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, ఏం చేయమంటావమ్మా నన్ను? నాలో తప్పేం లేదు, నాలో తప్పేం లేదు అంటే ఆమె నవ్వుతూ అన్నది, నాయన నేను దాన్ని ఏదో చేస్తాను, వాళ్ళని అడుగు ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం ఏమిటి అని. ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం ఏమిటని వాళ్ళని అడుగు. ప్రాయశ్చిత్తం లేకుండా తప్పు లేదుగా మన ధర్మశాస్త్రాలలో, ప్రధానికి ఏదో ఉంటుందిగా. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా వల్ల తెలిసి గాని తెలియక గాని ఏదో అపచారం జరిగిందని మీరంతా అంటున్నారు, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో మీరే చెప్పండి, మీరేం చెబితే నేను ఆ ప్రాయశ్చిత్తం స్వీకరిస్తాను అన్నాడు గౌతముడు. ఆలోచించారు వాళ్ళు. ఇప్పుడు బాధ్యత వాళ్ళ మీద పడింది. మన ఇంగ్లీష్లో అంటారే, ది బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్ అని చెప్పి అట్లా. అప్పుడు అందరూ వాళ్ళు సమావేశమై ఆలోచించి ఈ భూమి అంతా కూడా కరువు కాటకాలతో ఇబ్బందిగా ఉన్నదయ్యా, నీవు ఆ ఆకాశం నుంచి గంగను తెప్పించి ఒక నదిని సృష్టించి ఈ ప్రాంతం అంతా పారిస్తే భూమి సస్యశ్యామలం అవుతుంది, కాబట్టి నీవు గంగను తీసుకురావాలి అన్నాడు. ఇప్పుడో భగీరథుడు తీసుకొచ్చాడు గంగను, మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సరే అన్నాడు. ఇంకేం ఒప్పుకోలేదు, చేసి తీరాలన్నారు. అప్పుడు మళ్ళీ గాయత్రిని గురించి తపస్సు చేశాడు. తల్లి, ఇలాంటి ఇబ్బంది వచ్చిందమ్మా, ఏం పర్వాలేదు నాయన, గంగను తెప్పిద్దాం అన్నది. ఆమె యొక్క అనుగ్రహం వల్ల శివుని యొక్క జటాజూటములోని ఒక పాయ నుండి మరొక్క పాయ గోదావరిగా కిందికి వచ్చింది. అందుకే గౌతమీ గంగ నీకు స్వాగతము తల్లి, గౌతమీ గంగ అని అంటారు దాన్ని. ఆ గౌతమీ నది, గోదావరి నది, అది ఆ రకంగా గౌతముని చేత సృష్టించబడింది. ఇలా గాయత్రీ దేవి యొక్క మహామహిమ, అద్భుతమైనటువంటి మహిమ మనకు 12వ స్కంధం దేవీ భాగవతంలో కనిపిస్తుంది మనకు. మీలో చాలామంది సావిత్రి సత్యవంతుల కథ విన్నవాళ్లే. సత్యవంతుడు అల్పాయుష్కుడు, తెలిసి సావిత్రి పెళ్లి చేసుకున్నది. పెళ్ళైన తర్వాత సంవత్సరానికి మరణం. భర్తతో పాటు ఆ రోజు తాను కూడా అడవికి వెళ్ళింది. ఆమె చిన్నతనం నుండి గాయత్రిని జపం చేస్తున్న భక్తురాలు. ఆమె పుట్టుకే గాయత్రి వల్ల. ఆమె తండ్రి అశ్వపతి మహారాజు 16 సంవత్సరాలు గాయత్రి మంత్ర యజ్ఞం చేయించాడు. 16 ఏళ్లు గాయత్రి యజ్ఞం జరిగింది. అశ్వపతి మహారాజు సంతానం లేదు, సంతానం కోసం యజ్ఞం చేశాడు. గాయత్రీదేవి సాక్షాత్కరించింది. నాయనా, నీకు మంచి కూతుర్నిస్తున్నాను అన్నది. అమ్మా, నాకు కొడుకు కావాలమ్మా, వంశం నిలబడాలి. ఆమె వల్ల నీకు తర్వాత వస్తారులే, ముందు నీ కూతుర్నిస్తున్నా అన్నది. ఆ బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టుకున్నాడు. సవితురు వరేణ్యం భర్గ, సవిత సావిత్రి. పెరిగి పెద్దదైంది పిల్ల. ఆ అమ్మాయి సత్యవంతుడిని చేసుకుంటానంటుంది. వాళ్ళ తండ్రి ఒకప్పుడు రాజు, రాజ్యం కోల్పోయి అడవుల్లో తిరుగుతున్నాడు. అడవుల్లో తిరుగుతూ వృద్ధత్వం, కళ్ళు లేవు, ముసలితనం, ఏ క్షణాన మరణిస్తారో తెలియదు. వాళ్ళకు సేవ చేసుకుంటూ ఉన్నాడు ఈ సత్యవంతుడు. అతడు నాకు భర్త కావాలి అని కోరింది అతడి గురించి విని. వద్దు తల్లి, మంచి రాజకుమారులను పెళ్లి చేస్తాను నీకు. లేదు నేను అతన్నే పెళ్లి చేసుకోవాలి. సరేనమ్మా, నీ మాట కాదనటం దీనికి అన్నారు. నారదుడు వచ్చాడు. నారదుడితో చెప్పించడానికి ప్రయత్నించారు. ఆమె ఏం చెబితే అది చేయండి అన్నాడు నారదుడు.
ఆమె గాయత్రి మంత్రం చేస్తున్నది. తన దేవత మీద ఆమెకు నమ్మకం ఉన్నది, తన సాధన మీద ఆమెకు నమ్మకం ఉన్నది. భర్తతో పాటు అడవికి వెళ్ళింది. చివరి రోజు, అతడు ఆయువు అయిపోయిన రోజు. అందరికీ తెలుసు వీళ్లకు. సత్యవంతుడికే సరిగ్గా తెలియదు. ఇంకా అడవికి వెళ్ళాడు, కట్టెలు కొడుతున్నాడు. ఉన్నట్టుండి సావిత్రి తలకాయ నొప్పిగా ఉంది, పని చేయలేకుండా ఉన్నాను, కూర్చుంటున్నాను అన్నాడు. కింద కూర్చున్నాడు చెట్టు కింద. నేను కూర్చోలేకుండా ఉన్నాను, పడిపోతున్నాను అన్నాడు. పడిపోయినాడు. ఆ పడిపోవడంతో పాటు ప్రాణాలు కూడా పోయినాయి. అతడిలో నుండి ప్రాణములు లేచినాయి. సావిత్రి చూస్తున్నది. చూస్తున్న ఆమె కంటికి యమధర్మరాజు కనిపిస్తున్నాడు. యమధర్మరాజు తన పాశంతో సత్యవంతుడి యొక్క ప్రాణములను లాక్కుంటున్నాడు, ప్రాణాలు తీసుకున్నాడు. ఆమె కంటికి కనిపిస్తున్నది. అందరి కంటికి కనిపిస్తుందా? ఎవరన్నా చచ్చిపోతే యముడు రావటం, ప్రాణాలు తీసుకెళ్ళటం కనిపిస్తుందా? ఎందుకు కనిపిస్తుంది? యముడు కూడా అందరి కోసం రాడు, మామూలు కానిస్టేబుల్స్ పంపిస్తాడు. మరి పెద్ద విఐపి అయితేనే వస్తారు. ఇదేదో స్పెషల్ కేసు అయి ఉండాలి, అందుకని యముడు స్వయంగా వచ్చాడు. మామూలుగా భటులు, ఆయన దగ్గర చాలా మంది భటులు ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు, లాక్కెళ్తుంటారు మనుషుల ప్రాణాలు. ఆమె కనిపిస్తున్నది. వెడుతున్నాడు ఆయన. యమ మహిష ఘంటికా నినదములు, కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకు దక్క సంధివాక్యాలకు వినులొక్కు దురటయ్య మదాంధులు అంటాడు కృష్ణుడు కౌరవుల గురించి చెబుతూ. యమమహిష ఘంటికా నాదం వింటున్నటువంటి వాళ్లకు సంధి మాటలు ఎట్లా రుచిస్తాయ్యా అంటాడు. కాలపురుషుని లోహ ఘంటలు ఖడేళ్ళు మన్నయి అన్నట్టుగా విన్నది వినిపిస్తున్నాయి. ఆ మహిషము ఘనఘన ఘంటారవాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. దాని మీద ఎక్కి వెళుతున్నాడు యమధర్మరాజు. ఈమె వెంటబడింది. మీ అందరికీ సావిత్రి సత్యవంతుల కథ తెలుసు, సినిమాలు కూడా వచ్చినాయి కాబట్టి కథ చెప్పక్కర్లే. ఆ కథలో ఏదైనా విశేషం మనం ఇప్పుడు చెప్పుకుంటున్న అంశానికి సంబంధించింది ఉంటే దానికోసం దాన్ని స్మరించటం. వెళ్ళింది, బతిమలాడింది. అయ్యా, నా భర్త లేకపోతే నేను ఎట్లా బతుకుతాను, నన్ను రక్షించు, కాపాడు అన్నది. అమ్మా, ఇంత దూరం ఎట్లా వచ్చావు తల్లి నువ్వు? చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇంత దూరం వచ్చావు, నన్ను బతిమలాడుతున్నావు. అయ్యా, నా భర్త ప్రాణాలు నాకు కావాలి. పాపయ్య శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాశాడు ఇక్కడ. నల్లనివాడు రక్తనయనంబులవాడు భయంకర స్వరూపోల్లసనమువాడు గదనూని మహామహిషముపై ప్రవర్తిల్లెడువాడు నా ప్రణయదేవుని జీవధనంబుదిచ్చే ఓ బిల్లపురంధ్రులారా కనుపింపడుగా దయచేసి చెప్పరే. పోతనగారి గోపికలు కృష్ణుణ్ణి వెతికారే. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పించెమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా నీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే. అంపజల రషడు. నల్లనివాడు రక్తనయనంబులవాడు భయంకర స్వరూపోల్లసనమువాడు గదనూని మహామహిషముపై ప్రవర్తిల్లెడువాడు నా ప్రణయదేవుని జీవధనంబు తెచ్చే ఓ పిల్లపురంధ్రులారా కనువింపడుగా దయచేసి చెప్పరే. వాళ్ళు ఏం చెప్పారో చెప్పలేదు. యమధర్మరాజు, అమ్మా, అది తప్ప ఇంకేదన్నా అడుగు, ఒక వరం ఇస్తాను. అడవిలో ఉన్న మా ముసలి మామ అత్తమామలకు కళ్ళు వచ్చునుగాక, వాళ్లకు తిరిగి రాజ్యప్రాప్తి కలిగించండి అన్నది. తథాస్తు. ఇంకా వెళ్తున్నాడు. ఈమె మళ్ళీ వెంటబడుతున్నది. అమ్మా, నువ్వు అడిగింది ఇచ్చాను కదమ్మా, మళ్ళీ ఇంకా వెంట వస్తావేమిటి? నా భర్త ప్రాణాలు కావాలా? సరే, ఇంకొక వరం అడుగు, అది తప్ప అన్నాడు. ఈసారి నా తండ్రికి
నా తల్లి వలన మగ పిల్లలు పుట్టాలి, 100 మంది పుట్టాలి, తథాస్తు. ఇంకా ముందుకెళ్తున్నాడు, ఇంకా వెళుతున్నది ఆవిడ. వైతరుణి ప్రవాహములు వైదొల్లగెన్ శితపత్ర కాననమురాతము దాటే. వైతరిణిని దాటిపోయింది, ఈమె వెళుతున్నది. వైతరిణి కూడా దాటొచ్చావు తల్లి, చాలా ఆశ్చర్యంగా ఉన్నదమ్మా, నీకేం కావాలమ్మా అన్నాడు. ఈసారి నీ భర్త తప్ప అని అడగటం మరి మర్చిపోయినాడు, కావాలనే చేశాడు. భర్త ప్రాణాలన్నది, భర్త ప్రాణాలు అడగలే ఆవిడ. అయ్యా చాలా సంతోషం, నా కొడుకులు పుట్టాలే, తథాస్తు అన్నాడు. స్వామికి మరి నా భర్త ప్రాణాలు, అది ఎట్లా అన్నాడు. నా కొడుకులు పుడతారని ఎవరం ఇచ్చావుగా, నేను పతివ్రతను, భర్త లేకుండా నా కొడుకులు ఎట్లా పుడతారు? చాలా తెలివి కలిగిన దానికి తల్లి, తీసుకెళ్ళు అన్నాడు. దేవమాయ అద్భుతమైంది. ఎట్లా వచ్చింది మీకు ఈ శక్తి? గాయత్రి మంత్ర సాధన చేస్తే, జపం చేస్తే ఆమె ఆకాశంలో వెళుతున్న అదృశ్యుడైన యమధర్మరాజు వెంట వెళ్ళింది. అంటే ఎట్లా వెళ్ళింది? ఈ భౌతిక శరీరం కిందనే ఉన్నది. షీ హెజ్ ఎన్ ఆస్ట్రల్ ట్రావెల్. స్థూల శరీరం ఇక్కడే ఉండి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అని అంటారు. ఆ ఆస్ట్రల్ ట్రావెల్ చేసింది ఆవిడ. మొన్న గిజా పిరమిడ్ లో పాల్ బ్రంటన్ చేసిన దాని గురించి చెప్పాను. అలా ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ విజన్ దేనివల్ల వచ్చినాయి ఆమెకి? యమధర్మరాజు ఎట్లా కనిపించాడు? గాయత్రీ మంత్రాన్ని చేయటం వల్ల. గాయత్రీ మంత్రం చేస్తే మీకు 3వ కన్ను తెరుచుకుంటుంది, ఆస్ట్రల్ విజన్ వస్తుంది, ఆస్ట్రల్ ట్రావెల్ వస్తుంది అని చెప్పటానికి సావిత్రి సత్యవంతుల యొక్క చరిత్ర ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. గౌతముని యొక్క కథ, ఆమె అపారమైనటువంటి దివ్య వస్తువులను సృష్టించి ఇచ్చే అక్షయ పాత్రలను ఇస్తుంది అనటానికి గౌతముడి యొక్క చరిత్ర ఉదాహరణ. ఆమెను తిరస్కరిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనటానికి అరుణాసురుడి యొక్క చరిత్ర ఉదాహరణ. ఇలా గాయత్రీదేవి యొక్క మహిమన గాయత్ర్యా పరం మంత్రం న మాతుఃపర దైవతం. తల్లిని మించిన దేవత లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. ఈ మాట విన్నాడు. గాయత్రిని మించిన మంత్రం లేదుట భారతదేశంలో అని భారతదేశానికి వచ్చినటువంటి 20వ శతాబ్ద ప్రథమార్థంలో వచ్చినటువంటి లెడ్బీటర్ అనేటువంటి వ్యక్తి. థియోసాఫికల్ సొసైటీలో కల్నల్ ఆల్కాట్, మేడం లావెట్స్కీ పేరు వినుండొచ్చు. అందులో లెడ్బీటర్ అతడు విని దాని మహత్వం తెలుసుకుందామని కోరి ఒక వృద్ధ విప్రుడు గాయత్రి మంత్రోపాసకుని దగ్గరికి వెళ్లి, అయ్యా మీరు జపం చేసేటప్పుడు మీ ఎదురుగా కూర్చోనివ్వండి, కూర్చొని ఆయన అన్నాడు. ఆయన కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు, ఈయన కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. ఇతడికి తన మార్గంలో సాధన చేసే శక్తి ఉన్నది, ధ్యాన సిద్ధుడు అతడు, కొంత ఆస్ట్రల్ విజన్ డెవలప్ అయినటువంటి వాడు. అతడికి కనిపిస్తున్న దృశ్యం అతని ఆ గాయత్రి మంత్రోపాసకుని యొక్క శిరస్సులో నుండి 7 వన్నెలు కలిగిన కాంతి కిరణములు గోపురాకారంలో సూర్యమండలం వైపు ప్రయాణం చేయటం ఇతడికి కనిపిస్తున్నది. అంటే అతడు మంత్రం చదువుతున్నాడు, మంత్రంలో ఉండే శబ్దాలు కాంతి తరంగాలుగా మారుతున్నాయి. మొన్నేదో కొంత సూచనగా చెప్పాను, మంత్ర శబ్దముల యొక్క వర్ణముల గురించి చెబుతూ చెప్పాను, ఏ శబ్దం ఏ రంగులో ఉంటుంది అని చెప్పి. కనుక గాయత్రి మంత్రం చేస్తే ఆ శబ్ద తరంగాలు అదృశ్యమైన విద్యుత్ తరంగాలుగా, కాంతి తరంగాలుగా మారి సూర్యమండలం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. నేను కొద్ది కాలం కింద ఈ సునామీలు గందరగోళాలు వచ్చిన తర్వాత శాంతి కోసం ఏదైనా చేస్తే బాగుండునని అక్కడి పీఠములలో ఉండేవాళ్ళు కొంతమంది అనుకున్నారు. ప్రకృతి ప్రమాదం వచ్చింది, ఇప్పుడు ఏమొస్తుందో మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఇబ్బందులు లేకుండా ఏదైనా చేద్దాము, ఏవైనా యజ్ఞాలు చేద్దాము అని గాయత్రి పీఠం అని ఒకటి ఉన్నది శ్రీలంకలో. ఆ గాయత్రి పీఠం అధిపతి స్వామి మురుగేష్. ఆయన మీరు వచ్చి గాయత్రి యజ్ఞం చేయండి అన్నాడు. మా పరివారంతో వెళ్ళాం గాయత్రి యజ్ఞం చేయటానికి. సీతాదేవిని ఉంచిన అశోకవనానికి పక్కనే ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేసిన చోట దగ్గరలోనే ఈ ఆశ్రమం ఉన్నది, గాయత్రి పీఠం ఉన్నది. గాయత్రి యజ్ఞం జరగబోతున్నది.
జరగబోతుంటే అందులో ఒక అనుకోని విచిత్రం జరిగింది. ఆ పీఠానికి మేనేజర్ ఒకతను ఉన్నాడు, గుణశేఖర్ అన్నని. అతడు వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఊళ్ళంతా నిప్పులు తగ్గలేదు. స్వామివారి శిష్యుల్లో ఒకతను ఉన్నాడు, ఒక మలేషియన్ ధ్యానయోగి. అతడు ఈజ్ ఎ మిస్టిక్ మ్యాన్. అతడు ఏమంటే ధ్యానం చేసి ఓ బాధను పోగొడతాడు. ఓ 15 రోజులు ధ్యానం చేస్తాడు, ఒక వ్యాధిని పోగొడతాడు. ఒక వారం రోజులు ధ్యానం చేస్తే చిన్న నిప్పులు పోగొడతాడు. అతడు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అతడి ప్రదర్శన పెట్టించాను నేను ఒకసారి గుంటూరులో. అతడు ఈ అనుబంధం ఏర్పడిన తర్వాత అది చెప్పబోతున్నాను. చాలా మందికి ఉన్నట్టుండి ఒక్క స్పర్శతో బాధలు పోగొట్టాడు. మంచి పెర్ఫార్మెన్స్. అతడు వస్తున్నాడు, నా బాధ పోగొడతాడు అని ఈ మేనేజర్ ఎదురు చూస్తున్నాడు. బాధ పోతుంది అతడు వస్తే, వెంటనే పోగొడతాడు కనుక విమానం వెళ్ళిన అరగంటకి అతడి విమానం వచ్చింది. రామానుజం, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది, వెంటనే నువ్వు పోగొట్టు అన్నాడు. నేను ఇప్పుడు పోగొట్టలేను అన్నాడు. ఏమిటయ్యా, నేను వస్తూ నేను కంపెనీలో పనిచేస్తున్నాను. మా ప్రొపరేటర్కు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. దాన్ని పోగొట్టడానికి నేను ప్రయత్నం చేశాను. నెల రోజులుగా నేను చేసినటువంటి ధ్యాన శక్తిని వినియోగిస్తే అతడి కుడి చేతిని కదిలించగలిగాను. ఇప్పుడు సంతకాలు పెడుతున్నాడు చెక్కుల మీద, వాటి మీద. మళ్లీ పోయి ఆయనకు చెయ్యాలా? అందువల్ల నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఏం చేయడానికి లేదు, ధ్యాన శక్తి ఖర్చు పెట్టేశాను అన్నాడు. సరేలే, ఏం చేస్తామన్నది. ఎవరో భారతదేశం నుంచి ఎవరో ఒక ఆయన వచ్చాడు, యజ్ఞం చేయిస్తాడట, స్వామివారు పిలిపించారు, వచ్చారు అన్నారు. అందరం యజ్ఞశాలకు వెళ్ళాం. 3 గంటల సేపు గాయత్రి మంత్రం జరిగింది. గాయత్రి హోమం చేస్తున్నాము. 3000 మంది తమిళులు, కొద్దిమంది సింహళీస్ ఉన్నారు. అద్భుతమైన యజ్ఞం. ఇందరూ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు. హోమం చేస్తున్నాము. 3 గంటలైంది. ఆ పూటకి ఇంకా ఆపుతున్నాము. ఇతడు లేచి నిల్చున్నాడు సభామధ్యంలో. నౌ ఐ కెన్ క్యూర్ యూ, కమ్ టు మీ గుణశేఖరం అన్నాడు. ఇతడు వెళ్ళాడు అక్కడికి. ఒక్కసారి టచ్ చేశాడు, బాధ పోయింది, జ్వరం పోయింది, ఏమీ లేదు. థర్మామీటర్ పెట్టి చూసుకున్నాడు, టెంపరేచర్ లేదు, నిప్పులు పోయినాయి. అడిగారు మిత్రులు పక్కన ఉన్నవాళ్ళు, 3 గంటల కింద నువ్వు వల్ల కాదన్నావు, ఇప్పుడు ఎట్లా చేశావు ఇప్పుడు అంటే, స్వామివారు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే విన్నాను, హోమం చేస్తుంటే చూశాను, నాకు శక్తి వచ్చినట్లు అనిపించింది. శక్తి వచ్చినట్లు అనిపించింది. వస్తే నాకు తెలుస్తుంది శక్తి వచ్చినట్టు. తెలిసింది, నేను పోగొట్టాను అన్నాడు. అప్పుడు అరేబియా నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం మాంక్ ఆకుపచ్చ గుడ్డలతో ఉన్నాడు. అతడు కూడా ఆ స్వామివారి శిష్యుడు. అతడు లేచి నిల్చున్నాడు. ఐ విల్ యాడ్ సంథింగ్ మోర్ టు దిస్ అన్నాడు అతడు. ఏమిటన్నారంతా? ఇతడు చెప్పింది కరెక్టే, రామానుజన్ చెప్పింది ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్, బట్ దెర్ ఇస్ సంథింగ్ మోర్. నేను చూస్తున్నాను నా విషయంలో, స్వామివారి ఆస్ట్రల్ బాడీ వచ్చి కాసేపు రామానుజాన్ని ఆవహించింది, అందుకని ఇతడు ఈ పని చేయగలిగాడు అన్నాడు అతడు. ఏదో మొత్తం మీద అతడి బాధ పోయింది. అంటే ఒక మంత్రాన్ని విన్నందువల్ల, ఆ మంత్రపూర్వకమైన ఆహుతులు వేసే సమయాన్ని చూడటం వల్ల, గాయత్రి మంత్రము యొక్క మహత్వము ఇట్టిది అని చెప్పటం కోసం మాత్రమే నేను ఈ ఉదాహరణ ఇచ్చాను. ఈ వార్త అక్కడి వార్తా మాధ్యమములలో ప్రసారమైంది. ప్రసారం అయ్యేసరికి ఇండియన్ అంబాసిడర్ కాదు ఆమె, నిరుపమా రావు, అక్కడ ఉండేటువంటి ఇండియన్ అంబాసిడర్ ఇన్ శ్రీలంక, ఆమె వచ్చింది దర్శనానికి. ఇట్లా జరిగింది తానండి, చాలా సంతోషంగా ఉంది, మీరు చాలా గొప్ప పని చేశారు అని వచ్చింది ఆవిడ. ఇండియన్ హై కమిషనర్, ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక యొక్క పర్సనల్ సెక్రటరీ అతడు, సువర్ణ నాయకి అతడు వచ్చాడు. ఆర్మీ చీఫ్ ఆఫ్ శ్రీలంక అతడు వచ్చాడు దర్శనం చేసుకోవడం కోసం. మొత్తం మీద ఇది ఒక పెద్ద ప్రదర్శన అయిపోయింది ఇది జరిగిన యజ్ఞం జరిగిన తర్వాత. అంటే గాయత్రీ దేవి యొక్క అనుగ్రహం ఇట్లా ఉంటుంది. గాయత్రి యొక్క యజ్ఞం చేస్తే, మంత్రం చేస్తే ఏ రకమైన అద్భుత ఫలితాలు వస్తవి.
అని చెప్పటానికి మాత్రమే ఈ 1-2 చిన్న ఉదాహరణలు ఇచ్చాను. ఇలా యజ్ఞం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తాయి. 5 నిమిషాలు 9గా వస్తున్నది. యజ్ఞం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తాయి. అసాధ్యమైన దానిని సాధించటానికి యజ్ఞములు ఏ రకంగా ఉపయోగిస్తావో దేవీ భాగవతంలో సత్యవ్రతుడి యొక్క కథలో తెలుస్తుంది. అది కూడా మొదలు పెడతాను, అయినంత అవుతుంది, ఒక 5 నిమిషాలు ఆ ప్రాంతంలో. దేవదత్తుడు అనే ఒక విప్రుడు ఉన్నాడు. ఆయనకు సంతానం లేదు. జాతకం చూపించుకున్నాడు. మంచి జ్యోతిష శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాడు. నీకు సంతాన యోగం లేదు అని అన్నారు. నీకు సంతాన యోగం లేదు, నీకు పిల్లలు పుట్టరు, యోగం లేదయ్యా అన్నాడు. ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నాకు సంతానం కావాలి. దానికేమయ్యా పుత్రకామేష్టి చెయ్యి అన్నాడు. పుత్రకామేష్టి చేస్తే పిల్లలు పుడతారా అండి? నాకు యోగం లేదు కదండి, జాతకం చూపించుకున్నానండి అన్నాడు. జాతకం ఉన్నది, జాతకం కరెక్టే, నీకు యోగం లేదు, పిల్లలు పుట్టరు. పుత్రకామేష్టి చేస్తే పుడతారు, యజ్ఞం చేస్తే పుడతారు. యజ్ఞం చేయటం దేనికి? ఉన్న యోగం ఉన్నట్లుగా ఉండేటట్టయితే నువ్వు యజ్ఞాలు చేయక్కర్లే, యాగాలు చేయక్కర్లే, సహజంగానే పిల్లలు పుడతారు. లేనిది సృష్టించేది యజ్ఞం, అపూర్వమును సృష్టించేది యజ్ఞం, లేని శక్తిని పుట్టించేది మంత్రం. కనుక నువ్వు యజ్ఞం చెయ్యి, పిల్లలు పుడతారు, ఏం సందేహం లేదు దాంట్లో. పుత్రకామేష్టి చెయ్యి అన్నాడు. పుత్రకామేష్టి చేశాడు, అతను చేస్తున్నాడు. అందులో గోభిలుడు అనేటువంటి వాడు ఉద్గాతగా ఉన్నాడు. ఉద్గాత అంటే సామవేదాన్ని పఠించే వ్యక్తి. యజ్ఞం జరుగుతూ ఉంటే అనేక ప్రక్రియలు ఉంటాయి. కొందరు హోమాలు చేస్తుంటారు, కొందరు పారాయణలు చేస్తుంటారు, కొందరు పూజలు చేస్తుంటారు, కొందరు అర్చనలు చేస్తుంటారు, కొందరు అభిషేకాలు చేస్తుంటారు. దాంట్లో రకరకాల పద్ధతులన్నీ ఉంటాయి. ఇన్ని కలిపితే యజ్ఞం. హోమం అనేది అందులో ప్రధానమైన భాగం. యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తూ ఉంటే ఆ గోభిలుడు ఆహుతులు వేస్తూ ఉన్న సమయంలో మధ్యాహ్నం పూట అలిసిపోయినాడు. ఆ అలసట వల్ల స్వరాన్ని తప్పు చదివాడు. ఉదాత్త అనుదాత్త స్వరితములతో ఏ దోషము లేకుండా చదవాలి వేదమంత్రాలను. వేదమంత్రాలలో తప్పు చదివితే ఫలితాలు వేరుగా ఉంటాయి. నిన్న వృత్రాసురుడి కథ చెప్పాను. వేదంలో ఉన్న వృత్రాసురుడి కథలో వృత్రాసురుడి మరణానికి కారణం స్వరభంగం. దేవీ భాగవతంలో ఆ సంగతి చెప్పలేదు. అతడి తండ్రి త్వష్ట యజ్ఞం చేస్తున్నాడు. నా కుమారుడు వృత్రుడు జయించాలి అని చెప్పి యజ్ఞం చేస్తున్నాడు, ఆహుతులు వేస్తున్నాడు. ఇంద్రుడితో యుద్ధం జరుగుతున్నది. వీడికి ఇక్కడి నుంచి ఆయన శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇంద్రశత్రుర్వర్ధస్వ అంటున్నాడు. ఆపవలసిన చోట ఆపకుండా ఆపకూడని చోట ఆపాడు. ఇంద్రశత్రువా నువ్వు వర్ధిల్లవలసినది అని ఆహుతి వెయ్యాలి. ఈయన ఏం చేశాడు? అలసటతోటి ఇంద్ర దగ్గర స్టాప్ ఇచ్చాడు. ఇంద్ర శత్రుర్వర్ధస్వ, ఓ ఇంద్రుడా, ఓ శత్రువా నువ్వు వర్ధిల్లవలసినది. ఆహుతి పడిపోయింది. వెళ్ళేటప్పటికి ఏమైపోయింది? ఈ శక్తి కాస్త వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. తన కుమారుడు మరణించాడు, వధించబడ్డాడు. అంటే వేద మంత్రాన్ని ఒక్క స్వరం తప్పు చదివితే ఎటువంటి దుష్ఫలితం వస్తుందో చెప్పటం కోసం వృత్రాసురవధ కథలో ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఒక విశేషం ఇది. గోభిలుడు తప్పు చదివాడు. తప్పు చదివేటప్పటికీ ఆయన కోపం వచ్చింది దేవదత్తుడికి. నేను పిల్లవాడి కోసం యజ్ఞం చేస్తుంటే నువ్వు తప్పు చదువుతావా? ఫలితం ఎట్లా వస్తుంది? ఏం బుద్ధినదా లేదటయ్యా? సరిగ్గా చదవక్కర్లేదా అని కోపపడ్డాడు. కోపపడేటప్పటికి అతనికి చాలా బాధ కలిగింది. 10 మందిలో అవమానం జరిగింది. మామూలు లోకాచారం ఏమిటంటే ఎవడన్నా తప్పు చేస్తే సభలో చెప్పకూడదు. విడిగా ఎప్పుడన్నా ఇదిగో ఈ పొరపాటు జరిగిందయ్యాక సరిదిద్దుకో అని చెప్పాలి. నువ్వు సభలో చెబుతావా? 10 మంది ముందు నన్ను అవమానిస్తావా? నీకు మూర్ఖుడకు పుత్రుడు పుట్టునుగాక అని చెప్పించాడు ఆయన. చెప్పించేటప్పటికి నాకు చాలా బాధ కలిగింది. అయ్యా, ఒకందుకు సంతోషం, ఒకందుకు దుఃఖము అన్నాడు. ఇంతసేపు అసలు పిల్లలు పుడతారు లేదు అనుకుంటున్నాను. పిల్లలు పుడతాడుగా ఇప్పుడు ఎవడో ఒకడు. నీ శాపం వల్ల వచ్చిన మొదటి ఫలితం ఏమిటి అంటే పిల్లవాడు పుడతాడు. అయితే వాడికి చదువు ఉండదు. చదువు లేకపోతే ఏం విలువ ఏమున్నదండి? అజ్ఞాని అని అంటే వంశం ఎట్లా? మూర్ఖుడు అంటే అందరూ అపహాస్యం చేస్తారు. పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని నలుగురిలో అవమానించాను అని కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే అప్పుడు గోభిలుడు అన్నాడు, విప్రుని అలుకయు తృణ ఉదాశనంబు దీర్ఘమగుని. బ్రాహ్మణుడికి వచ్చినటువంటి కోపం గడ్డి పరకకు ముట్టుకున్న అగ్ని ఎక్కువసేపు ఉండవుట.
భారతంలో ఒక చోట అంటాడు, ఒక రాజుగారు ఒక బ్రాహ్మణుడు పరస్పరం చెప్పించుకున్నారు. ఇది నీ శాపం నువ్వు విత్తడా చేయి, నా శాపం నేను విత్తడా చేస్తానన్నాడు. ఉదంకుడు పౌష్య మహారాజు. అంటే పౌష్యుడు అంటాడు, నేను విత్తడా చేయలేనయ్యా. నిండు మనంబు నవ్యనవనీత సమానము విప్రులందా, నిండు మనంబు నవ్యనవనీత సమానము విప్రులందు, దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు. నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు. తపస్వి అయినటువంటి బ్రాహ్మణుడి వాక్కు ఒక్కసారి కఠినంగా పరుషంగా ఉండొచ్చు గాని మనస్సు వెన్నలాంటిదయ్యా. రాజులందు విపరీతము కావున విప్రుడోపో పండది శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. రాజు శాపాన్ని తిప్పలేడయ్యా. కారణం ఇది, మనస్సు కఠినంగా ఉంటుంది, వాక్కు మెత్తగా ఉన్నా అన్నాడు. సరే, ఈయన పాపం ఈ గోభిలుడు బతిమలాటకు పడిపోయి, నాయన సరేలే ఏం చేస్తాం, ఏదో ఈ శాపం ఇచ్చాను, మొదట్లో మూర్ఖుడుగా ఉన్న తర్వాత బాగా అవుతాడులే, చదువు వస్తుందిలే అన్నాడు. పిల్లవాడు పుట్టాడు, ఉతధ్యుడు వాడి పేరు. పెరిగి పెద్దవాడైతున్నాడు, చదువు రాదు, ఏమీ గుర్తుండదు, అందరూ విసిగిపోతున్నారు వాడి వల్ల. వాడు చెప్పాడు, నాకు ఎట్టాగూ చదువు రాదు, ఇక నా వల్ల కాదు, నేను ఇంట్లో ఉండను అన్నాడు. బయటికి వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా, ఎక్కడో ఒక నదీ తీరంలో చిన్న కుటీరం వేసుకొని అక్కడ బతుకుతూ ఆకులాలములు తింటూ బతుకుతూ ఉన్నాడు. బతుకుతూ అయితే ఒకటి పెట్టుకున్నాడు, నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ఒక వ్రతంగా పెట్టుకున్నాడు. అందుకని ఆ ఉతధ్యుడన్న పేరు సత్యవ్రతుడుగా మారిపోయింది. వాడు సత్యవ్రతుడు అన్నారు. ఒకరోజు ఒక బోయవాడు వేటాడుతూ ఒక అడవి పంది మీద బాణం వేశాడు. గాయం తగిలింది, ఒంటికి నెత్తురు గారుతున్నది. అది పెద్దగా అరుస్తూ తప్పించుకుంటూ వచ్చింది. అది పరిగెత్తినంత వేగంగా ఈ బోయవాడు పరిగెత్తలేకపోయినాడు. అది వచ్చి ఈయన చూస్తూ ఉండగా ఆ చెట్టు మొదట్లో దాక్కున్నది, ఒక పొదలో దాక్కున్నది. పొదలు చాలా ఉన్నాయి అక్కడ, ఓ పొదలో దాక్కున్నది. బోయవాడు వచ్చాడు, అయ్యా సత్యవ్రత, నువ్వు సత్యం తప్ప అబద్ధం చెప్పవని మా అందరికి కూడా తెలుసు. నేను వేటాడాను ఓ జంతువును, దానికి దెబ్బ తగిలింది, గాయం తగిలింది, అది ఎక్కడో ఇక్కడ దాక్కొని ఉంటుంది, నువ్వు చెప్పాలా? అది తీసుకెళ్లి నేను వండుకొని తింటే గాని మా పిల్లలకు ఈ పూట అందరికీ కూడా పస్తేను, భార్యా బిడ్డలకు ఆహారం పెట్టాలి, ఇది నా ఆహారం, నా వృత్తి ధర్మం, నా కుల ధర్మం నేను చేస్తున్నాను, నువ్వు ఆ సాయం చేయి, అది ఎక్కడ ఉన్నదో చెప్పు అన్నాడు. ఇతడు ఆలోచించాడు, చెప్పాలి, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. కానీ చెబితే ప్రాణం పోతుంది, దాన్ని ప్రాణిని చంపుతాడు వీడు. ప్రాణిని చంపేది వచ్చినప్పుడు సత్యం చెప్పకపోయినా పర్వాలేదు. ధర్మం ప్రధానం సత్యం కంటే, ధర్మం ప్రధానం హింస కంటే. అహింసా పరమో ధర్మ, సత్యం తపః, సత్యం తపః వేదములు చెబుతున్నాయి. నిజమే ఆ మాట. కానీ లోకాచరణలో వచ్చినప్పుడు ధర్మము, ధర్మ సూక్ష్మము అని ఉంటుంది. ఆ ధర్మ సూక్ష్మం ప్రధానం, దాన్ని మహాధర్మము అని అంటారు. ఇప్పుడు ఒక సిఐడి ఉన్నాడు, భారతదేశం తరఫున పాకిస్తాన్ గూఢచారిగా వెళ్ళాడు. అక్కడి వాడు పట్టుకున్నారు, నువ్వెవరు, ఎందుకు వచ్చావు? నేను భారత ప్రభుత్వం తరఫున గూఢచారిగా మీ రహస్యములు తెలుసుకున్నట్టుగా వచ్చింది అని వాడు సత్యం చెప్పాడు అనుకోండి, అట్లా చెప్పకూడదుగా. కనుక సత్యం కంటే ధర్మం గొప్పది, అతడి ఉద్యోగ ధర్మం గొప్పది. ఇతడు అహింస కంటే ధర్మం, సత్యం గొప్పది కాదు. ఇక్కడ నేను ఆ ప్రాణిని రక్షించాలా అని అనుకున్నాడు. ఏం చెప్పాలి బోయేవాడితోటి? యా దృష్టా సా నసా బ్రూతే, యా బ్రూతే సా, ఏది చూచిందో అది పలుకలేదు. యా పశ్యతి నసా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి. ఏదైతే చూచిందో దానికి మాట్లాడే శక్తి లేదు. ఓ బోయవాడా, కన్నులు చూచినవి, కన్నులకు మాట్లాడే శక్తి లేదు. యా బ్రూతే సా న పశ్యతి, ఏది పలుకుతుందో మాట్లాడుతుందో దానికి చూచే శక్తి లేదు. అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః. ఓ వ్యాధుడా, వ్యాధుడంటే బోయేవాడు, ఓ బోయేవాడా, ఏం చెప్పేదయ్యా నేను? మాటి మాటికి నన్ను అడుగుతావేమిటి, నేనేం చెప్పేదన్నాడు.
ఈయన చెప్పేది వాడికి అర్థం కాదు. నేనేదో వేదాంతం చెబుతున్నాడు, నేను అడిగింది ఏమిటి ఆయన ఏదో చెబుతున్నాడు అని అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు వాడు. అది బతికింది. అది ప్రాణభయంతో ఆక్రోశించినటువంటి ఆక్రోశములో అతడికి ఐ ఐ ఐ అనేటువంటి ధ్వని వినిపించిందిట. ఆ అడవి పంది అరిచిన ఆక్రోశంలో బాగున్నది ధ్వని, ఏదో ఐ ఐ ఐ అని అనుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. సరస్వతీదేవి వచ్చింది అతడి దగ్గరికి. సరస్వతి వచ్చింది. అంబ నవంబుజోజ్వల కరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపచూడు భరతి. నాయన, నిన్ను కృపతో చూడటానికే వచ్చానయ్యా. నీకు విద్యను ప్రసాదిస్తున్నాను. నువ్వు చదువుకోకుండా నీకు వేదం వచ్చేసింది, వస్తున్నది, శాస్త్రములు వస్తాయి అని అనుగ్రహించింది సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి అనుగ్రహించిన ఆ ఐ అతడు బిందువు లేకుండానే జపం చేశాడు. బిందువుతో కలిపి జపం చేయాలి, ఐం అని జపం చెయ్యాలా. ఈ సత్యవ్రతుడి కథ సరస్వతీదేవి యొక్క దివ్యావతరణ, ఆ దేవి యొక్క కరుణా కటాక్షములు ఏ రకంగా ప్రాప్తించాలో, ఏ రకంగా సాధన చెయ్యాలో దాన్ని చెప్పటం కోసం ఈ సరస్వతీ దేవి యొక్క అవతరణ కథ దేవి భాగవతంలో అత్యంత ప్రధానమైన కథలలో ఒకటి. ఈ పూటకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.